వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా కదులుతున్నాయని చెప్పాలి. అందులోకి ఈ రెండింగ్ చేయాల్సినవి చేస్తున్నారు. ఒక పక్క రాజకీయాలు నడుస్తున్నాయి, మరో పక్క సంక్షేమం అభివృద్ధి కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని అధికార పార్టీ చెప్తుంది. తాజాగా రాజధానిలో ఒక్కొక్క అడుగు కీలక అడుగు ముందుకు వేస్తున్నారని మొట్టమొదటిసారిగా అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ అయితే జరిగింది. ఒక రకంగా ఈ విగ్రహావిష్కరణ వెనక రాజకీయం ఏంటి, అలాగే ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటుంది కూటమి ప్రభుత్వం, కేంద్రం పెద్దల మెప్పు ఎంతవరకు పొందారు ఈ విగ్రహావిష్కరణతో, అలాగే మరోపక్క కోటి సంతకాల సేకరణతో వైఎస్ఆర్సీపీ మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానం విషయంలో భారీ వ్యతిరేకత తీసుకొచ్చిందా ఇటు ప్రజల నుంచి కానీ లేదంటే అటు పారిశ్రామికవేత్తల నుంచి కానీ. మరోవైపు పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఒక కొత్త బాటలు వేసుకుంటున్నారా పార్టీకి సంబంధించి అనే సందేహం వచ్చేలా ఉందా, లేదంటే ఆయన నిర్ణయాలు ఏంటి అనే త్వరలో బయట పెట్టబోతున్నారా. మరోవైపు రైతులు ఇప్పటికీ కూడా పడరాని పాటలు పడుతూనే ఉన్నారు. యూరియా కష్టాలు కానీ లేదంటే గిట్టుబాటు ధర రాకపోవడం కానీ, 18 నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులకు ఏం చేసింది అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇలాంటి మరికొన్ని అంశాలతో ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణతో రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకేతం ఏమన్నా ఇవ్వాలనుకుందా, లేదంటే గట్టిగానే మోడీ గారి మెప్పు కానీ కేంద్ర పెద్దల మెప్పు కానీ పొందారా? దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చింది అక్కడ. అది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం. మాధవ్ ఒక అధ్యక్ష స్థానం స్వీకరించిన తర్వాత ఒక కీలకమైనటువంటి పని చేశాడు. ఇంతవరకు ముందు అధ్యక్షులు ఎవరూ చేయలేనటువంటి ఒక మంచి ఆలోచన చేశాడు. ఏంటయ్యా అంటే అది ఎక్కడైతే ఇంతవరకు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎన్టీఆర్ విగ్రహాలకి దండలేస్తుంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీ విగ్రహాలకి దండలేస్తుంటారు, అలాగే రాజశేఖర రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాళ్ళు అర్పిస్తుంటారు. ఎవరికి వాళ్ళకి సంబంధించి ఒకటి చెప్పుకోవడానికి ఓ నాయకుడు వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏం చేసిందో ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి రాష్ట్రానికి అందరికంటే ఎక్కువ చేశాడు. ఏంటది? స్వర్ణ చతుర్భుజి రోడ్డే లేకపోతే కనుక మనకు అసలు రాష్ట్రం డెవలప్మెంట్ యాడ్స్ వచ్చేది. ఇదివరకు ఈ హైవేస్ అన్నీ ఆయన వల్లనే సాధ్యమైనవి. గ్రామీణ సడక్ యోజన పేరుతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు ఆయన వల్లనే సాధ్యమైనవి. అట్లాగే ఆ రోజుల్లోనే సర్వశిక్ష అభియాన్ నిధులు ఇచ్చాడు ఆయన. మధ్యాహ్న భోజన పథకానికి ఆయనే కీలకమైనటువంటి వ్యక్తి. ఇట్లాంటి అనేకం చేశారు అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన హయాంలో బోల్డ్ అంత అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రాంతో కూడా ముడిపడదా. అదేమంటే దేశం మొత్తం చేసామంటారు, అలాగనైతే రాష్ట్రం మొత్తం చేసి ఉంటారు కదా ఏ నాయకుడైనా సరే. కాబట్టి ఇక్కడ చేసినటువంటి దాన్ని ఇక్కడ బీజేపీ తరపున చెప్పుకోవడానికి కేంద్రం జాతీయ పార్టీ కదా అది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వేరే రాష్ట్ర నాయకుల బొమ్మలు కాదు కదా పెట్టేది, ఇందిరాగాంధీ బొమ్మలే కదా పెట్టేది. కాబట్టి అట్లాగే జాతీయ నాయకుడు వాళ్ళకి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం అవి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలో కూడా ఒకటి విగ్రహం మస్ట్గా పెట్టుకొచ్చారు. అమరావతిలో పెద్దదైనటువంటి విగ్రహానికి చంద్రబాబు గారు కూడా ఒప్పుకున్నారు. 14 అడుగులు అంటే ఆషామాషయం కాదు. అమరావతిలో స్పెషల్ ఏంటంటే మొత్తం డిజైన్ చేసింది ప్లాన్ చేసిందంతా తెలుగుదేశం చంద్రబాబు గారు అయితే దాంట్లో మొట్టమొదటి విగ్రహం మాత్రం భారతీయ జనతా పార్టీతో వచ్చింది, కూటమిలో కాబట్టి అనుకుంటాను. అది స్పెషల్ అక్కడ. సరే, ఎన్డీఏతో కూటమి లేదంటే పొత్తులు ఇప్పుడేం కొత్త ఏం కాదు. ఒకప్పుడు వాజ్పేయికే లేదంటే మోడీ గారికో ఈ ఇచ్చిన ప్రాధాన్యత కంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నట్టు ఏమన్నా కనిపిస్తుందా? బాబు గారు నిన్న పొగిడిన పొగడ్తలు మాటలు ఇవన్నీ చూసినప్పుడు ఎందుకు అంటే బాబు గారు పొగిడినా అంతే ఉంటుంది, తెగినా అంతే ఉంటుంది, తిట్టినప్పుడు కూడా అంతే తిడతాడు ఆయన. ఆయన ఓ రకంగా సునామీ క్యారెక్టర్. అది ఎవరి మీద అభిమానం వస్తే విపరీతం వరదలాగా ఉంటుంది, ద్వేషం వస్తే అంతే ద్వేషం చూపెట్టేస్తారు అనమాట. ఇప్పుడు అంతకుముందు మోడీని ఎంత ద్వేషించారు, ఇప్పుడు మోడీని ఎంత పొగుడుతున్నారు. అవసరానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం. ఇప్పుడు మాకు ఇప్పుడెప్పుడో నేను కాలేజీ చదివేటప్పుడు సిద్ధార్థ కాలేజీ వాళ్ళు అంటే అప్పుడు ఇప్పటికి కూడా ఇప్పుడు తగ్గుకున్నట్టున్నాయి. ఇదివరకు మాకేంటంటే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతుంటాయి. మనం వివిధ రాష్ట్రాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది, లేదా వివిధ రాష్ట్రాల వాళ్ళు లేదా వివిధ ప్రాంతాల వాళ్ళు వస్తుంటారు. అట్లాగే ప్రాక్పచ్చే మన దాని పేరేంటి సృజనోత్సవం అని సిద్ధార్థ వాళ్ళకు ఉత్సవం పెట్టారనమాట. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పిలిచారు. దాంట్లో మామూలుగా నేను మా కాలేజీ తరఫున డిబేటింగ్కి హెడ్ అనమాట. కాబట్టి అక్కడ కొత్త పోటీ ఒకటి పెట్టారు, ప్రాక్ పశ్చిమ్ అని. ఫ్లోర్ క్రాసింగ్ అంటారు అనమాట. అంతకుముందు వరకు ఎలక్ట్యూషన్ తెలుసు, డిబేట్ తెలుసు. ఎలక్ట్యూషన్ అంటే ఎక్స్టెంపోర్గా మాట్లాడు, డిబేట్ అంటే ఒక అంశాన్ని తీసుకుని ఒకళ్ళం పాజిటివ్గా మాట్లాడతాం, ఒకళ్ళు నెగిటివ్గా మాట్లాడతాం, ఇద్దరం అంటాం అనమాట టీం. డిబేట్ అంటే ఆ రోజుల్లో అది ఫార్ములా అనమాట. తర్వాత ఇది కొత్తగా వచ్చినటువంటిది ఫ్లోర్ క్రాసింగ్ అనేది. అదే మొట్టమొదటిసారి పోటీ నేను పార్టిసిపేట్ చేయడం. అప్పటికప్పుడు చెప్పారు అది ఏంటయ్యా ఫ్లోర్ క్రాసింగ్ అంటే, ఒక టాపిక్
మన ముందోడు అంటే సాధారణంగా ఎలక్షన్ అయినా డిబేట్ అయినా వీటి టాపిక్ ముందే ఇచ్చేస్తారు ప్రోగ్రామ్ ఏది పోటీకి ముందే. దీనికి అట్లా ఇవ్వరు. లీష్ అక్కడ ఒక కట్టబడేసి ఉంచుతారు దాంట్లో స్లిప్పులు. దాంట్లో మనం స్లిప్ తీసుకుని మాట్లాడేయాలి. 3 నిమిషాలు టైం తీసుకుని బిగిన్ చేసి మాట్లాడాలి. మన ముందోడు మాట్లాడుతూ ఉండగా మనం స్లిప్ తీసుకోవాలి. తర్వాతోడు తీసేసుకుని రెడీలో ఉండాలి. ముందోడు 1 నిమిషం కట్ చేసేసినా సరే మనం వెళ్ళి ఆ 1 నిమిషంలోనే మాట్లాడేసేయాలి. లేదా ఆడు 3 నిమిషాలు మాట్లాడితే ఓకే, మనకు 3 నిమిషాలు టైం ఉన్నట్టు అనమాట. అది కూడా ఎట్లా ఉండాలి, మొదట పాజిటివ్గా మాట్లాడాలి, తర్వాత మళ్ళీ దానికి నెగిటివ్గా మాట్లాడాలి. ఈ పాజిటివ్ నుంచి నెగిటివ్కి మార్చేటప్పుడు క్రాసింగ్ అనమాట, ఫ్లోర్ క్రాసింగ్ అనమాట. అది అడ్డదిడ్డంగా మార్చేయకూడదు టాపిక్, జాగ్రత్తగా కన్విన్సింగ్ గా ఉండాలన్నమాట, నొప్పి తెలియకుండా ఉండాలన్నమాట. అప్పుడు నాకు వచ్చింది అదేది, అప్పుడే సినిమా ఏదో వచ్చింది, పుట్టినా మగాడిగా పుట్టకూడదని. అప్పుడు ముందు ఇయే చెప్పానమాట, మగాడికే పుడితే చాలా కష్టమండి బాబు. ఓ థియేటర్కి వెళ్ళామంటే ఫస్ట్ లేడీస్కి అయితే ఈజీగా దొరికితే టికెట్లు, క్యూ లైన్లో అప్పుడు చచ్చేవాళ్ళం కదా, ఇప్పటికి మళ్ళీ ఆన్లైన్ లేవు కదా. బస్సులో ఎక్కగానే వాళ్ళకే ఫస్ట్ సీట్ ఉంటుంది, మనమే నుంచోవాలి ఆ పక్కన. ఏడికి పోయినా మొదట వాళ్ళకే ప్రయారిటీ వస్తుందని చెప్పా. 1.5 నిమిషానికి రింగ్ ఇస్తాడనమాట, అప్పుడు మనం మార్చాలి. కానీ వీళ్ళందరికీ హక్కులు ఇచ్చినోడు మగాడే కదండి, కాబట్టి నేను మగాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నానంటూ కన్విన్స్ చేసాం అన్నమాట. అప్పుడు నేషనల్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది అనమాట. ఇది ఎందుకు చెప్తున్నాడంటే చంద్రబాబు గారికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఆయన ఫ్లోర్ క్రాసింగ్ అద్భుతంగా చేస్తాడు అనమాట. మోడీ దుర్మార్గుడు, రాక్షసుడు, అసలు ఈ దేశానికే పనికిరాడు, ఆయన టీలు అమ్ముకోవడానికి కూడా పనికిరాడు, దేశం నుంచి తరిమేస్తాం. మోడీ అనేటటువంటి వ్యక్తి లో ఉన్న నైపుణ్యం జనాలకు తెలియలేదు, అది నేను తెలియజేస్తాను ఇప్పుడు. అంటే అంతకుముందు ఈయన కూడా తెలుసుకోలేదు, అది తర్వాత తెలుసుకుని ఇప్పుడు ప్రజల దగ్గరికి చెప్తుంటారు అనమాట. మోడీ ఈ దేశానికి పనికొచ్చేవాడు, అద్భుతమైనటువంటి వ్యక్తి. కాకపోతే ఫ్లోర్ క్రాసింగ్ లో అంత కన్విన్సింగ్ గా కాదు, కొంచెం ఈయన ప్రాక్టికల్ గా చెప్తారు అనమాట. అది అప్పట్లో బీజేపీ మతతత్వ పార్టీ, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ తో కూర్చుని భోజనం చేస్తారు అనమాట. కాబట్టి బేసిక్ గా ఒకటేంటంటే, మనకి ఆ రోజున ఏంటంటే ముస్లిం ఓట్లు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అప్పుడు మోడీని గోద్రా ఇన్సిడెంట్ లో మాట్లాడినా, లేకపోతే ఇంకోటి మాట్లాడినా నడుస్తుంది. నన్ను మోడీ అప్పటి నుంచి ద్వేషించాడు, అది ఇదని. ఇప్పుడు వచ్చేటప్పటికి బీజేపీ లేకపోతే తన అధికారంలోకి రాలేనని గ్రహించేశాడు ఆయన. ఇప్పుడు చంద్రబాబు గారు 3 సార్లు అధికారంలోకి వచ్చింది ఓన్లీ బికాస్ ఆఫ్ బీజేపీ. తోడు ఉంటుంది, మధ్యలో పవన్ కళ్యాణ్ తోడు కూడా ఉంటుంది, బట్ మెయిన్ కారణం బీజేపీతో పొత్తు ఉన్నప్పుడే గెలిచాడు ఆయన. 3 సార్లు పొత్తుతో గెలిచాడు, ఒకసారి పొత్తుతో ఓడిపోయాడు కూడా 2004. కాబట్టి ఈయన వల్ల బీజేపీ కూడా ఓడిపోయింది అక్కడ సెంటర్లో. వాజ్పేయి ఓడిపోవడానికి కారణం కూడా ఈయనే. అప్పుడు ఇక్కడ తగ్గిన సీట్లే జాతీయ స్థాయిలో కూడా దెబ్బతిన్నటువంటి. కాబట్టి బీజేపీకి ఇక్కడ ఎదక్కపోవడానికి తెలుగుదేశం కారణం. అలాగే ఆ జాతీయ స్థాయిలో తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టలేదు, కానీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మాత్రం బీజేపీ నిలబెట్టింది రావడానికి కారణం. ఇది ఒప్పుకోరు అక్కడ, ఇది పొరపాటు కూడా ఒప్పుకోరు వాళ్ళు. మా వాళ్ళని బీజేపీ బతికిందని చెప్తారు అనమాట. అవసరమైతే వాజ్పేయిని మేమే ప్రధానమంత్రిని చేసామని కూడా చెప్తారు అనమాట. అంటే దేశంలో మోడీ తర్వాత ఆ సమస్థాయి నేతను నేనే అని చెప్పుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మోడీ? రోజు చెప్తానే ఉంటారు. మోడీ ఏంటి, అమిత్ షా, అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత ఆయనేనని చెప్పుకుంటారు. అది అవి కామన్ గా ఆయన గురించి, ఆయన స్వోత్కర్షణ మనం ఏం చెప్పలేమండి. అది అసలు మామూలు కాదనమాట. ట్రంప్కి తక్కువ నన్ను, ఇవాంకా కాదు, ఆయన ఎవరు బైడెన్కి ఎక్కువ అనేటటువంటి స్టేజ్లో ఉంటుంది అసలు. ఆయన ఎలివేషన్ కూడా పవన్ కళ్యాణ్ వీళ్ళది ఇంకా మావాడు నిజాయితీ పరుడు, మావాడు హానెస్ట్, మావాడు రూపాయి జేబులోంచి పెడతాడు, ఇట్లాంటివి ఉంటాయి. ఇది అట్ట కాదు అసలు. ఈయన అమెరికా అధ్యక్షుడు కావాల్సి ఉండి కొద్దిగా మిస్ అయ్యాడు, లేకపోతే ప్రధానమంత్రిగా అవుదాం అనుకుంటే త్యాగం చేశాడు. దేవగౌడని చూసాం, గుజరాల్ని చూసాం, చంద్రశేఖర్ని చూసాం. ఈయన ప్రధానమంత్రి అయితే ఏమవుతుంది? ఓ ప్రాంతీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు, విపి సింగ్ కానీ ఏమైపోయారు వాళ్ళ తర్వాత. కాకపోతే ప్రచారం మాత్రమే ఉంటారు, ఎప్పుడు కూడా ఆయన త్యాగం చేశాడని చెప్తారు. సోనియా గాంధీ త్యాగం చేసిందంటే ఒక అర్థం ఉంది పోనీ, ఇంకా జాతీయ స్థాయి పార్టీ కాబట్టి. ఈయన త్యాగం చేశారంటే నడుస్తుంది అంతే వాళ్ళది. అదొక సైకలాజికల్ గా అసలు ఆయన యుగ పురుషుడు. ఇప్పుడు ఈయన చెప్తున్నారు కదా, ఇప్పటికి మాట్లాడారు అటల్ బిహారీ వాజ్పేయి యుగ పురుషుడు అని, ఎన్టీ రామారావు యుగ పురుషుడు అని వాళ్ళు చెప్తుండేవాడు. యుగ పురుషుడు అంటే యుగం మొత్తం ఇక ఆలోచించడం, యుగాన్ని మార్చడం. ఇక్కడ ప్రభుత్వాలలో వీళ్ళు ఒక మార్పుకి సంబంధించినటువంటి వాళ్ళు. ఓ రకంగా చెప్పాలంటే గేమ్ చేంజర్స్ అనడానికి కూడా కాదు, వీళ్ళు వాళ్ళదైన ముద్ర వేసుకున్న మంచి పాలకులు. ఎన్టీ రామారావు కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ, అటల్ బిహారీ వాజ్పేయి కానీ అక్కడ జాతీయ స్థాయిలో అట్లా అలాంటిది మాట్లాడటం వరకు ఒక అర్థం ఉంది. కానీ
దాన్ని యుగ పురుషులు లాంటి పదాలు కరెక్ట్ కాదు నా దృష్టిలో అయితే. బట్ అదే అదే వీళ్ళు అట్లాంటివి మాట్లాడడం కరెక్ట్ అనుకునేవాళ్ళు కాబట్టి చప్పట్లు కొట్టాల్సిందే. అది తప్పదు. సార్ ఒకటి 2014 నుంచి ఇప్పటి వరకు రాజకీయాలు అబ్జర్వ్ చేస్తే, ఓకే అంతకుముందు కూడా ఉంటాయి కానీ అవి పక్కన పెట్టేసి అబ్జర్వ్ చేస్తే, ఒకప్పుడు ఇదే ఎన్డీఏతో ఇదే భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా నడవడం, తర్వాత మళ్ళీ విడిపోయిన తర్వాత మోడీని వ్యక్తిగతంగా కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఓకే ఇప్పుడు అనవసరం అనుకోండి, మళ్ళీ ఇప్పుడు కలిసి వెళ్తున్నారు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీఆర్ కి ఇచ్చే ప్రాధాన్యత, ఎన్టీఆర్ గురించి చెప్పేది, తర్వాత వీళ్ళ గురించి చెప్పుకునేది. ఒక వాజ్పేయి గురించి ఇప్పుడు మాట్లాడారనో, లేదంటే ఒక స్మృతి వనాల్లో వాజ్పేయి విగ్రహం కూడా అక్కడ పెట్టారు, ఒక కేంద్రంలో పెట్టినా సరే, ఒకవేళ కూటమిలో భాగస్వామ్యంగా లేకపోయి ఉంటే ఈ గుర్తింపు ఇదంతా జరుగుండేదా? ఒకవేళ దేశ నాయకులకో ఇలా గుర్తింపు నాయకులకో పెడితే, ఎన్టీఆర్ గారు పెట్టారు, ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు వాజ్పేయి గారికి పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కూడా పెట్టాల్సిన అవసరం ఏదైనా ఉందా అక్కడ? అవసరం లేదు. బేసిక్గా ఎన్టీ రామారావు విగ్రహం, అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం అయినా సరే ఇక హెడ్ క్వార్టర్ కాబట్టి పెడుతున్నట్టు. పెడితే రాజశేఖర రెడ్డి కూడా పెట్టాలి, కాకపోతే పెట్టరు కూడా వీళ్ళు. అదే అక్కడే రాజకీయంగా తీసుకుంటారు కదా. ఇంకొకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూటమిలో ఉండటంతో పాటు వ్యక్తిగత ఆలోచనలు కాకుండా పార్టీ ఆలోచనలు చేశాడు కాబట్టి మాధవ్ ఇది సాధ్యమైంది. ఇదివరకు ఉన్నటువంటి వాళ్ళు కూడా కూటమి ఉన్నప్పుడు అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎంపీ కార్యక్రమం, వాళ్ళకి సంబంధించినటువంటి పని చేయడం దగ్గరను సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యారు తప్పించి పార్టీ గురించి ఆలోచించలేదు. పార్టీ గురించి నేను అంటుంది అదే, విడిగా ఉంటే సాధ్యమయ్యేది కాదు. ఈవెన్ కలిసి ఉన్నా కూడా ఇంతకుముందు ఎవరు ఆలోచించలేదు కదా. అదే అంటున్నా, 14లో కూడా ఆలోచించలేదు కదా. ఇతను కొంచెం ఇన్నోవేటివ్ థింకింగ్. ఈవెన్ తెలంగాణ వాళ్ళకి కూడా ఆలోచించలేదు. అవును కరెక్టే, అది తెలంగాణ వాళ్ళు కూడా ఆలోచించలేదు. ఇంకోటి మేబీ భారతీయ జనతా పార్టీ కూడా ఇతన్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళని చూసి ఇతను నేర్చుకున్నారు, నాకు ఐడియా లేదు. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయికి అక్కడ కూడా భారీ విగ్రహాలు పెట్టారు, ఉత్తరప్రదేశ్లో కూడా, లక్నోలో కూడా. అంటే ఓ రకంగా భారతీయ జనతా పార్టీ సాధారణంగా వ్యక్తి పూజకి వ్యతిరేకం. అది ఆ కాన్సెప్ట్ నడిచింది సుదీర్ఘకాలం పాటు. వాళ్ళు వ్యక్తి పూజను ఒప్పుకునేవాళ్ళు కాదు, కానీ అందువల్లనే అది చాలా ఇబ్బంది పడింది. ఇప్పుడు గాంధీల కుటుంబం, లాలు కుటుంబం, చంద్రబాబు కుటుంబం అంటే ఎన్టీఆర్ కుటుంబం, ఇట్లాగా కుటుంబాల వ్యవస్థలు. ఎందుకంటే మనం సుదీర్ఘకాలం పాటు రాజరిక కుటుంబాల పరిపాలనలో ఉన్నాం. అది మొఘలుల కాలం అందామా, లేకపోతే అంతకుముందు రాజులే కదా. అలాగే బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళ ఆ జీన్స్ మనకు అలవాటు. ఈ అలవాటు వల్ల మనం ప్రజాస్వామ్యం అంటే వ్యక్తి పూజ కాదురా అంటే ఒప్పుకోరు. ఇప్పటికి కూడా మన జేబులోంచి డబ్బులు ఇచ్చేది చంద్రబాబు నాయుడు కాదు, మోడీ కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ప్రజల సొమ్మే ఇచ్చేది. కానీ చూడండి, రోడ్డు చంద్రబాబు వేయించాడండి, జగన్ వేయించాడండి, మోడీ వేయించాడండి. మోడీ వేయించాడని కూడా చెప్పరు. ఇక్కడ మన గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ కింద రోడ్డు వేస్తే ఎవడే ఇచ్చినట్టు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు కదా. మోడీ పేరు చెప్పరు, చంద్రబాబు వేయించాడండి. ఇది మనకు ఉన్నటువంటిది. అది చదువుకున్నోడు కూడా అదే మాట్లాడతాడు. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నటువంటి డెమోక్రసీలో మనం ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం. దానికి ఆ వ్యక్తి పూజను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అబ్జర్వ్ చేసుకోవడం మీకు చేసింది. లేకపోతే మోడీకి ఇచ్చినటువంటి ఆ టైప్ ఆఫ్ నీరాజనం ఇస్తున్నారు చూడండి, అది ఇంత ముందు వాజ్పేయి కూడా ఇవ్వలేదు అంతగా. పబ్లిక్ లో వచ్చింది వాజ్పేయికి ఇది. ఇప్పుడు మోడీకి పార్టీ కూడా ఇట్ సెల్ఫ్ ఓ రకంగా దాసోహం అంటుంది. అంటే ఆ విధమైనటువంటి ఎలివేషన్, వ్యక్తి ఎలివేషన్ అన్నటువంటిది క్రమంగా భారతీయ జనతా పార్టీలో కూడా ప్రవేశించింది. అయితే ఇక్కడికి అక్కడికి తేడా ఒకటే, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అట్లా మనిషి మారినప్పుడు ఆ మనిషిని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. యాక్సెప్ట్ గాంధీస్ లైక్ పివి నరసింహారావు, వీళ్ళందరికంటే అద్భుతంగా పరిపాలించాడు. రాజీవ్ గాంధీ కంటే అద్భుతంగా పరిపాలించాడు ఆయన. ఆయనైతే కాకపోతే ఇవాళ రోజున మనకు లక్షల్లో జీతాలు ఉండేవి కాదు. ఆయన అంత సంస్కరణ లేకపోతే పివి నరసింహారావు మనకి ఏడాదికి 50 రూపాయల జీతం పెరిగితే చప్పట్లు కొట్టుకునేవాళ్ళు. స్టార్టింగ్ 180 రూపాయలతో బిగినయ్యి 2.5, 3,000, 10,000 రూపాయల జీతం అంటే చించుకునే రోజులు అయ్యి. దశాబ్దాల తరబడి అట్ట అనుభవించాం మనం. బ్రిటిష్ వాళ్ళ లెక్క నుంచి వస్తే శతాబ్దాల నుంచి. మీడియాలో కూడా అంతే ఉండేది. నాకు తెలిసి ఈనాడులో చెప్పేవాళ్ళు అనమాట, 10,000 జీతం వచ్చిందంటే అయిపోయినట్టు అండి, పంపించేస్తారు ఏదో ఒక వంక పెట్టేసేసి. అప్పట్లో నేను కూడా అక్కడ చేసినప్పుడు ఇటీవల 150 రూపాయలు పెరిగితే ఎక్కువ అన్నట్టు ఉండేది. అది ఇప్పుడు మారుంటాయిలే కానీ అప్పుడు అట్లాగా అసలు ఊహించేవాళ్ళమా 10,000 రూపాయల జీతంతో అంటే అతను పంపించేస్తే 5గురిని పెట్టుకోవచ్చు మళ్ళీ కొత్తగా అనేటటువంటి టైప్ లో ఉండేవి అనమాట. అట్లాగా అందులో 5గురు వస్తే 5 4 20 వార్తలు రాస్తారు, ఈడు 10 వార్తలు కూడా రాయలేడుగా అనే లెక్కన ఉండేది అప్పుడు సిస్టమ్. అలాంటి సిస్టమ్స్ నుంచి మార్పు చాలా సాధ్యమైంది కదా ఇప్పుడు. అదంతటి కారణం పివి నరసింహారావు. కానీ అతనికి ఏమన్నా నివాళులు అర్పిస్తారు. ఈవెన్ మొన్న
ఆయన జయంతో వర్ధంతో వచ్చింది. ఆ రోజున కూడా పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ కూడా పట్టించుకోలే, రాహుల్ గాంధీ పట్టించుకోలేదు. మల్లికార్జున్ ఖర్గే ఒక ట్వీట్ చేసి వదిలేశాడు. కనీసం ఏ పేపర్ రాయని కూడా రాయలేదు. తెలంగాణలో రాసినట్టున్నారు అంతే. రేవంత్ రెడ్డి అంత చించుకునే రేవంత్ రెడ్డి తెలంగాణ వాడే కదా, అక్కడ మరి నివాళులు అర్పించాలి కదా వెళ్ళి. ఏం జరిగింది అక్కడ, ఎంతవరకు చేశాడు అతను? ఓ సభ పెట్టాలి కదా అక్కడ. అదే ఇందిరాగాంధీ సభ, రాజీవ్ గాంధీ సభలు పెడుతున్నారు కదా, మరి అద్భుతం చేసిన వాడిని ఎందుకు వదిలేశారు? తెలంగాణ వాడు ఇయ్యుండి. అది ఒక ఆస్పెక్ట్. మళ్ళీ సోనియాను, రాహుల్, ప్రియాంక ఫీల్ అవుతారు. అట్లాగే ఆ తర్వాత కూడా మన్మోహన్ సింగ్ ని ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? లేదు. వాళ్ళ దరిద్రం ఏంటంటే ఆ గాంధీల కుటుంబం తప్పించి ఇంకోళ్ళని ఎంత అద్భుతాలు చేసినా, ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ ఎవరినైతే ఎలివేట్ చేస్తుందో వాళ్ళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళని ప్రచారంలోకి రానిలా, వాళ్ళ శక్తిని, అద్భుతాలు చేసిన వాళ్ళని అసమర్థుల కింద, లేకపోతే అసలు నార్మల్ వాళ్ళు ఏదో మన బంటురోతులు అన్నట్టు చూసింది. ఏదో గాంధీ గారిని కూడా పెట్టుకోదు అనుకోండి. జవహర్లాల్ నెహ్రూ అద్భుతం, ఇందిరాగాంధీ అత్యంత అద్భుతం, ఎమర్జెన్సీ పెట్టినా కూడా ఇట్లాంటి ప్రచారాలు ఉన్నాయి. వాళ్ళతో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక బెటర్ ఏంటంటే, అంటే వాళ్ళు గాంధీల కుటుంబ బానిసత్వం చేస్తారు. వీళ్ళు ఎవరి నాయకుడు ఉంటే వాళ్ళని లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి అయినప్పుడు అందరూ వాజ్పేయినే హీరో అన్నారు, అద్వానీ వచ్చినప్పుడు అద్వానీ అన్నారు, తర్వాత మోడీ వచ్చినప్పుడు మోడీ అంటున్నారు, రేపు పొద్దున మళ్ళీ యోగి వస్తే యోగి అంటారు. అప్పుడు ఈ పాత వాళ్ళని గౌరవిస్తారు అంతవరకే. అపారమైనటువంటి వీళ్ళకి మళ్ళీ అలాంటి వ్యక్తి పూజలు ఉండదు బీజేపీ వరకు. అని ఒకటి సార్, అంటే ఇక్కడ గ్రౌండ్ రియల్ ఫ్యాక్టర్ కూడా ఒకటి చెప్తాను, మీకు తెలిసే ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ మధ్యన పటేల్ విగ్రహం అంత భారీ స్థాయి విగ్రహం పెట్టినప్పుడు కూడా అనుకున్నాం ఏంటి ఎప్పుడు లేని ఎంత గుర్తింపిస్తున్నారు. క్రమక్రమంగా గ్రౌండ్ రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే సార్, నిన్న మొన్న ఈ విగ్రహావిష్కరణ జరిగినప్పుడు గ్రామ మండల స్థాయి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ వాజ్పేయి విగ్రహం గురించి, అంటే ఇది పెద్ద మీడియాలో రాలేదనుకోండి, సోషల్ మీడియాలో వచ్చింది, నేను కూడా గ్రౌండ్ లో చూశాను. గుంటూరులో కానీ ఇక్కడ కానీ గోదావరి జిల్లాలో కానీ జరిగింది రియల్ గా. వాళ్ళు వచ్చారు, అటల్ బిహారీ వాజ్పేయి గురించి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఈ విగ్రహావిష్కరణ కూడా రావాల్సిన వాళ్ళు కొంతమంది వెసులుబాటు ఉన్న వాళ్ళు వచ్చారు. అంటే ఇది ఒక మాధవ్ గారి వల్ల, లేదంటే మోడీ తీసుకొస్తున్న సంస్కరణల వల్ల, లేదంటే కూటమిలో భాగస్వామ్యంగా ఉండడం వల్ల జరిగిందా, లేదంటే ఇప్పుడు తెలుసుకుని ప్రజల్లో ఏమన్నా క్రమంగా భారతీయ జనతా పార్టీ వైపు మార్పు కనిపిస్తోందా? అంటే బేసిక్గా రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి ఒక అదృష్టం వచ్చింది. ఒకటే ఏంటంటే పరిపాలన పరమైనటువంటిది ఎప్పుడు కూడా పరిపాలనలో ఎవరు పరిపాలన ఉంటే వాళ్ళకి నెగిటివ్ ఎక్కువ ఉంటుంది సాధారణంగా, ఎంత చేసినా కూడా ఏదో ఒక నెగిటివ్. కానీ ఇక్కడ వీళ్ళది నెగిటివ్ పర్సెంటేజ్ 20-30%, అసలు లేదంటే అమాయకత్వం 20-30%. 70% పాజిటివ్తో నడుస్తుంది మోడీ సర్కార్. ఎందుకంటే అడ్మినిస్ట్రేరియల్ రిఫార్మ్స్ అద్భుతం చేస్తున్నారు. కాదు అనడానికి ఏం లేదు అక్కడ. బేసిక్ స్పీడ్ ఆఫ్ వర్క్ అన్నటువంటిది అద్భుతంగా జరుగుతుంది. మన కళ్ళెదురుగుండా రోడ్డు కనబడుతున్నాయి, మన కళ్ళెదురుగుండా ఫ్లైఓవర్లు కనబడుతున్నాయి, మన కళ్ళెదురుగుండా మార్పులు కనబడుతున్నాయి. సార్ అది దేశం అంతా ఉండడం వేరు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం వేరు. అదే నేను అంటోంది, అది దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇంపాక్ట్ మనం కూడా అనుభవిస్తున్నాం ఆ ప్రయోజనం. ఇప్పుడు వెరీ సింపుల్, ఇవాళ ఒక లెక్క వచ్చింది. మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. 2014 వరకు మన దేశంలో పెట్రోల్ బంకులు 51,000. ఈ 11 ఏళ్లలో 50,000 ఎక్స్ట్రా వచ్చినాయి. 60 ఏళ్లలో 50,000, 11 ఏళ్లలో 50,000. చూడండి అసలు ఎందుకు వచ్చినాయి ఇవి. వినియోగిస్తుంటేనే కదా వచ్చేది, ఖాళీగా ఉంటున్నాయి అక్కడ బంకులు. అంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ చేసే కెపాసిటీ పెరిగింది. మనకి తెలియకుండానే మన జీవితంలో ప్రభుత్వం పార్ట్ అయింది, మనకి తెలియకుండా అనేక అంశాలు. ఇది ప్రజలు గ్రహిస్తున్నారు, నెంబర్ 1. రెండవది, అంతర్జాతీయ పరిణామాలు కూడా మార్పుకు కారణం అవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు ఏం జరుగుతున్నాయి అంటే మతపరమైనటువంటి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా మీదన అమెరికా అటాక్ చేసింది. ఎందుకంటే నైజీరియాలో బోకో హరామ్ అనే ముస్లిం తీవ్రవాద సంస్థ ఉంటుంది, ISIS తరహాలో. వాళ్ళు వెళ్ళి ఊరికి ఒక వార్నింగ్ ఇస్తారు, మీరందరూ, అదంతా క్రిస్టియన్ దేశం నైజీరియా. ముందు వెళ్ళి 2 రోజుల ముందు ఒక పోస్టర్లు పెట్టేస్తారు అక్కడ, 2 రోజుల్లో వస్తున్నది బోకో హరామ్, మీరందరూ మతం మారిపోవాలి. అంటే వాళ్ళు వచ్చే టైంకి వీళ్ళందరూ బురకాలు వేసుకున్న వాళ్ళని బతకనిస్తారు, లేకపోతే చంపేస్తారు. హిజాబ్ వేసుకుంటే బతికినిస్తారు, లేకపోతే చంపేస్తారు. ముస్లిం టోపీ పెట్టుకుంటే బతికినిస్తారు, లేకపోతే చంపేస్తారు. అట్లా ఊచకోతలుగా వస్తున్నారు వాళ్ళు. అమెరికా అబ్జెక్షన్ చేసింది.
చేస్తే నైజీరియా ప్రభుత్వం ఏదో ట్రై చేసింది కానీ వాళ్ళ చేతిలో లేదు. ఎందుకంటే అకస్మాత్తుగా వచ్చి పడేటటువంటి ఉన్మాద శక్తులను ఎవడేం చేయగలుగుతాడు. దాంతో ఇవాళ నైజీరియా మీద అమెరికా వార్ చేసింది. ఆ బోకో హరాం స్థావరాలను ఐడెంటిఫై చేసి పేల్చింది. వాటిని పేల్చి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పింది. ట్రంపే చెప్పాడు స్వయంగా, క్రిస్టియన్స్ మీద దాడులు చేస్తే లేపేస్తామని చెప్పి. అంటే అక్కడ క్రిస్టియన్స్ సెక్యూరిటీకి ఒక ట్రబుల్ నడుస్తోంది. ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో బంగ్లాదేశ్ లాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నాం, హిందువులు ఊచకోతలు చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు విదేశాంగ విధానాన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ, దేశంలో డెవలప్మెంట్ ఒక పక్కన చేసుకుంటూ, అలాగే హిందుత్వాన్ని ఓ పక్కన కాపాడుకుంటూ, ఇన్ని ఒకేసారి చేయగలుగుతున్నది భారతీయ జనతా పార్టీ. ఇది పబ్లిక్లోకి మొన్న కార్యక్రమం గుండు చేయడానికి కారణమైనటువంటి కార్యక్రమం ఉంది కదా, ఆ కార్యక్రమం వెళ్ళినటువంటి సందర్భంలో మా అత్తగారికి సంబంధించినట్టు కార్యక్రమం, అక్కడ బంధువులు వచ్చినప్పుడు తమిళనాడు అటు నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాస్తవంగా ఏఐడిఎంకే లాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు, సెంటర్లో మోడీ లేకపోతే బతకలేము హిందువులు, పక్కా పల్లె ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. అంటే ఏం జరుగుతోంది ఇండియాలో అంటే హిందువుల్లో ఒక ఇన్సెక్యూరిటీ బీజేపీ కల్పించలా, మతతత్వ శక్తులు కల్పించినాయి. మతతత్వ శక్తులు అంటే హిందుత్వ శక్తులు అనుకుంటున్నారు వీళ్ళు, పిచ్చేదోలు కాదు. ఉన్మాద శక్తులు, ఎవరైతే ఉగ్రవాద అనుకూల శక్తులు. ఇదివరకు క్రిస్టియానిటీ గురించి భయం ఉండేది, ఏంటంటే మత మార్పిళ్ళు ఏది స్కూల్లోనో వాళ్ళ స్కూళ్ళలో చదువుతాం, వాళ్ళ హాస్పిటల్లోకి వెళ్తాం, అట్లాంటి వాటిలో ఏదో క్లిష్టమైన పరిస్థితులను చూపెట్టి మతం మారుస్తారు అన్నది. వాళ్ళు ఏమి హింసించేవాళ్ళు కాదు, సైకలాజికల్గా మనల్ని ప్రిపేర్ చేసి మతం మార్చేవాళ్ళు. అలాగే చాలా మంది మతం మారారు మనోళ్ళు. దాన్ని మాత్రమే థ్రెట్ కింద ఫీల్ అయ్యాం. కానీ మన అమ్మాయిల్ని పటాయించి పెళ్లిళ్ళు చేసుకుని మతం మార్చడాలు, లేకపోతే దాడులు చేయడాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ఎస్డిపిఐ అనే సంస్థ అదొక రాజకీయ పార్టీగా ఆవిర్భవించేసేసి లైక్ బంగ్లాదేశ్లో జమాత్ లాగా తయారవ్వాలనుకుంటుంది. అది జమాత్ అనే సంస్థ బంగ్లాదేశ్లో ఇప్పుడు అరాచకాలు చేస్తుంది, హిందువులు వచ్చకొతకు వస్తుంది. వాళ్ళు ఎట్లా చేస్తారంటే, నీ ఇంటి ముందున ఒక దేవుడికి సంబంధించి వాళ్ళ అల్లాకి సంబంధించింది ఒక బ్యానర్ పెడతాడు, నువ్వు తీసావు అనుకో దైవద్రోహం, మా దేవుడికి తీసేసావు నువ్వు అంటారు. ఊరంతా కలిసేసి మాబ్ వచ్చేసి మీద పడిపోతారు, మాబ్ లించింగ్ జరిగిపోతుంది అక్కడ. మన బంగ్లాదేశ్లో జరిగింది ఏంటిది, ఆ దీప్ చంద్ దాస్ అనేది. అట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఇంతకు ముందు ఇట్లాంటి పేపర్లు కవర్ చేసేవి కాదు, ప్రభుత్వాలు మాట్లాడేవి కాదు వాటిని. ఇప్పుడు అది తెలుస్తోంది, మీడియా, సోషల్ మీడియా పుణ్యం. వాటికి కూడా మీడియాలే సోషల్ మీడియా పుణ్యం అని తెలుసుకుంటున్నారు ప్రజలు. దానితో ప్రభుత్వం స్పందిస్తోంది. ఈ అభద్రత అన్నటువంటిది పెరుగుతోంది జనానికి, బికాజ్ ఓన్లీ మైనారిటీ ఎప్పీజ్మెంట్. అంటే బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాంతీయ పార్టీలు నిస్సిగ్గుగా చేస్తూ విరక్తి చెందుతున్నటువంటి వేళ దానికి విసిగిపోయినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. ఒక ఆస్పెక్ట్ అది హిందుత్వ ఆస్పెక్ట్. రెండోది సుపరిపాలన. నువ్వు ఎన్టీ రామారావు అద్భుతం అని ఎందుకంటావు, రాజశేఖర రెడ్డి అద్భుతం అని ఎందుకంటావు, చంద్రబాబు నాయుడు అద్భుతం అని ఎందుకంటావు, జగన్ అద్భుతం అని ఎందుకంటున్నారు? వాళ్ళని అభిమానించేవాళ్ళు, వాళ్ళు చేసిన పాలనలోని మంచి పనులు. చంద్రబాబుని కూడా ప్రశంసిస్తాం మనం కొన్ని ఇష్యూస్లో, అలాగే ఎన్టీ రామారావుని ప్రశంసిస్తాం కొన్ని ఇష్యూస్లో. రాజశేఖర రెడ్డి అంతే, ఇట్లాగంతే. ఎవరు మంచి చేసినా అభినందిస్తారు, అవి గుర్తుపెట్టుకుంటారు. అట్లాంటి సుపరిపాలన మోడీ హయాంలో బోలెడు జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ ఎవడన్నా 15 లక్షల దాకా కట్టక్కర్లేదు అనేటటువంటిది ఏమన్నా ఇప్పుడన్నా అసలు కళ్ళ ఊహిస్తాం మనం? నాకే బాధ అనిపిస్తుంది. నా జీవితంలో 2018-19 మన దీని దగ్గర నుంచి నేను తిరుపతి జాబ్ చేయడానికి వెళ్ళినప్పటి నుంచి 18-19 ఏంటి 9 లెక్కలేదు, 2009 ఎక్కడి నుంచి 9 నుంచి ట్యాక్స్ కడతాను, ఇన్కమ్ ట్యాక్స్ 2.5 లక్షలు అప్పటి నుంచి. అప్పుడు నా జీతం 60,000 అయినటువంటి సందర్భం నుంచి కడతాను నేను. అప్పుడు 60,000 అంటే 7,20,000 జీతం, 2.5 లక్షలు పోను, మిగతా దానికి 30% పడిపోయాయి నాకు అప్పుడు. అలాగే డబ్బులు పోతా ఉండేది. నాకు రవిప్రకాష్ గారు అప్పట్లో ఒకసారి నీకు ప్రమోట్ హైదరాబాద్కి సీఎం బీట్ వేసిన తర్వాత నీకు ఇన్పుట్ థియేటర్ ప్రమోట్ చేస్తే ఊరికి గదుల్లో కూర్చోవాలి గురి, ఇలాంటి బయట ఫీల్డ్లో ఉండటం బెటర్ అని చెప్తా. రెండవది శాలరీ హైక్ అంటావా, నీకు ఇచ్చినా కూడా వృధా, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఒడిగి తప్పించి నీకేం మిగలదు, అది పెంచితే నీకు మంచి ఇల్లు కొనిస్తాలే అన్నారు అనమాట. సరే ఈలోపు మనం మానేసి జెమినీకి వెళ్ళిపోయాం, అది వేరు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంపాక్ట్ అంత ఉంటుంది ట్యాక్స్ అనేది. జీతం పెరిగింది. ఇప్పుడు నేను ఆ తర్వాత జెమినీకి వెళ్ళా, ఇట్లాగే శాలరీ గురించి నేను లెక్కేసుకున్నాను. జెమినీ వాళ్ళు 1,00,000 ఇస్తానన్నారు కదా,
ఉమ్, వెళ్తే టీవీ నైన్లో 60,000కి గాను నాకు 51,000 ఏమో చేతికొచ్చేది. ఉమ్, అదే జమినీకి పోతే అక్కడ ₹1,00,000 జీతం, ₹1,01 పెట్టారన్నమాట స్టార్టింగ్. ఉమ్, ఫస్ట్ నెల జీతం తీసుకుంటే 69,000 వచ్చిందనమాట. ఉమ్, ఏంటి అంటే పిఎఫ్ ప్లస్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కట్ చేసేస్తారు దాన్ని. ఉమ్, ఉమ్, ఏంటిది ఎక్కడ 1,00,000 ఎక్కడ 69,000. ఉమ్, అలాంటిది అది అలా కట్టి 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 ఇంట్లోనేమో అప్పుల పాలవుతుంటాం, అక్కడేమో పన్నులు కడుతుంటాం. ఇప్పుడు కూడా చూడండి నెలకి ఎంత కడుతున్నాం మనం, మన ఖర్చులు ఎంత ఉంటున్నాయి, మనం కడుతున్నది ఎంత ఉంటుంది అదే అక్కడ. ఉమ్, ఉమ్, ఇది చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంటుంది మనలాంటి వాళ్ళకి. ఉమ్, అవును, అందులో కొంత రిలాక్సేషన్ వచ్చినప్పుడు వాళ్ళతో గతంతో పోల్చుకుని కొద్దిగా బెటర్ కాదురా అయినా అనుకుంటాం. అంతే. ఉమ్, అది మధ్యతరగతికి కొంత జిఎస్టీ తగ్గించడమా, ఇట్లాంటివన్నీ కూడా మౌలిక సదుపాయాల కల్పన ఒకటి బాగా వస్తుండటం అన్నటువంటిది. అంటే ఓ పక్కన సుపరిపాలన, రెండో పక్కన జాతీయవాదం క్రమంగా పెరుగుతూ ఉండటం, హిందుత్వ ఉమ్, మీద జరుగుతున్న దాడుల వలన ప్రజలు వీళ్ళు ఉండటం బెటర్ అన్నటువంటి ఫీలింగ్ రావడం, ఇది మన దగ్గర కూడా కనబడుతున్నటువంటి ఇష్యూ అనమాట. ఉమ్, అవును. కానీ ఒకటి సార్, క్రమక్రమంగా వస్తున్న మార్పులు భవిష్యత్తులో మరింత బలోపేతం చేస్తాయా కూటమిని? కూటమిని బలోపేతం ఎవరికాళ్ళు బలోపేతం అవడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఇక్కడ కూటమిలో తెలుగుదేశం నష్టపోతున్నటువంటిది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉమ్, కరప్షన్ ఫ్రీ అయిపోయింది. ఉమ్, కరప్షన్ కంట్రోల్ చేయలేకపోతుంది. సుపరిపాలనకి మారుపేరు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు. తన పార్టీ వాడిని 10 పైసలు లంచం తిననివ్వనివాడు, అధికారులు లంచం తిననివ్వనివాడు, వెంటపడి పట్టుకునేవాడు, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉండేటటువంటి వాడు. టీవీలో వార్త వస్తే నాకు బాగా గుర్తు, నేను తేజాలో 2000 సంవత్సరంలో చేరాను అనమాట. ఒక రిజిస్టర్ ఆఫీస్ మీద ఒక వార్త రాస్తే 8 గంటల బులెటిన్లో, అప్పుడు తేజాలో వచ్చిందనమాట. 8 గంటల బులెటిన్ రాత్రిపూట 8ంటికి తేజాలో ఉంటుంది, 9ంటికి ఇదే ఈటీవీలో ఉంటాయి వార్తలు. పోటీ అనమాట ఇటుకి. ఈటీవీ కంటే ఒక గంట ముందు వచ్చేది అనమాట మాది. 8 గంటల బులెటిన్లో వార్త వస్తే వార్త 8 గంటల 10 నిమిషాలకు వచ్చింది. 8 గంటల 25 నిమిషాలకి నాకు ఫోన్ జిల్లా రిజిస్ట్రార్ గారి దగ్గర నుంచి, మీరు ఏదో వార్త వేశారంటే నాకు నోటీస్ వచ్చింది అని. అది నాకు చంద్రబాబు అంటే అభిమానం. అది ఎన్నో వార్తలు అట్లా మనం చేస్తాం, ఇమ్మీడియట్ రెస్పాన్స్. ఇవాళ చూస్తే పేపర్లలో టీవీల్లో కనబడితే కూడా పట్టించుకునే పరిస్థితుల్లోకి వస్తే రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇవాళ క్రైమ్లో. ఆ రోజున రాజకీయాలకు అతీతంగా ఉండేది నిర్ణయం. బాగా గుర్తు, అక్కడ సిటీ కేబుల్లో చేసేటప్పుడు లోకల్గా కార్పొరేషన్ కవర్ చేసేవాళ్ళం కదా. రౌడీ షీటర్లో ఒక 2-3 ఉండేవాళ్ళు తెలుగుదేశం కార్పొరేటర్లు. వాళ్ళు పొరపాటున పోలీస్ స్టేషన్ కనుక ఏదన్నా సెటిల్మెంట్ కోసం వెళ్ళారు అని తెలిస్తే టీడీపీ, అప్పుడు జయప్రకాష్ అని ఉండేవాళ్ళు టీడీపీ రాష్ట్ర నగరాధ్యక్షుడు, వెంటనే ఫోన్ వస్తుంది ఆయన నుంచి. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆయనకి అతని ఫోన్ ఇవ్వని చెప్తారనమాట. అప్పుడు ఇప్పటికి మళ్ళీ సెల్ ఫోన్స్ లేవు కదా. చేసి అతనికి ఇవ్వండి అని చెప్పి, నువ్వు ఎందుకు వెళ్ళావు స్టేషన్కి, రాష్ట్ర కార్యాలయానికి సమాధానం చెప్పాలి నువ్వు అని వార్నింగ్ ఇచ్చేవాళ్ళు. సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకోటి పోలీస్ స్టేషన్ చెప్పేవాళ్ళు, వాళ్ళు చెప్తే వినబాకండి అనేసి, మీరు ఏది తప్ప ఏది రైట్ అయితే అదే చేయండి, ఏది రైట్ అయితే అదే చేయండి, ఎవరి రోజున మేము చెప్పింది రైట్ అని చేయండి అంటున్నారు. ఇది దీంతో పాటు కరప్షన్ విపరీతం అయిపోయింది. ఒకప్పుడు కరప్షన్కి కంప్లీట్ వ్యతిరేకమైనట్టు చంద్రబాబు గారి టైంలో నాయకులు కరప్షన్కి అలవాటు పడిపోయా, ఉద్యోగులు కరప్షన్కి అలవాటు పడి డబ్బులు లేకపోతే పని జరగట్లేదు ఎక్కడ. చక్కగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ నాశనం చేసేసి అదేదో వాట్సాప్ సర్వీస్ అన్నారు. చివరికి ఆంధ్రజ్యోతిలోనే ఇప్పుడు వేసారు ఆ సర్వే, ఏదో చేస్తే 70% మంది అదేందో కూడా మాకు తెలియదు బొమ్మన్నారంట. అసలు అందులో ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు దాంట్లో. అంటే ఒకటి బాబు గారికి నష్టం అయి ఉండొచ్చు ఇది, అంతే తప్ప దీనివల్ల బీజేపీకి ఏం నష్టం లేదా, లేదంటే ఇంక వేరే దారి లేదా? అంటే భారతీయ జనతా పార్టీకి ఒక ఊతం జరుగుతోంది. ఏంటంటే దానికి అది నిదానంగా గ్రోత్ అవుతుంది ఇక్కడ గ్రౌండ్. అంతే, జనసేన గ్రోత్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా తన గురించి తాను పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. మీడియా పేపర్లో చేతుల్లో ఉండి, సోషల్ మీడియా చేతుల్లో ఉండి కోట్ల డబ్బులు ఖర్చు పెడుతూ గ్రౌండ్ లెవెల్లో నా కార్యకర్తల్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల నష్టపోతున్న తెలుగుదేశం. ఓకే, ఎందుకంటే అక్కడ ఇప్పుడు రైతుకి అంత అద్భుతం జరుగుతుందని అచ్చెన్నాయుడు చెప్తే, చంద్రబాబు నాయుడు చెప్తే మీడియాలో రాస్తే సరిపోతుందా? ఎరువుకు అక్కడ కూర్చున్నాడు, లేదులే మా ఊళ్ళో వరకు నేను కూర్చున్నాను, పక్క ఊళ్ళలో బాగానే ఉన్నాడు అనుకుంటాడా? అట్లా అనుకుంటే ఏ ఊరికి ఆ ఊరు రైతు మాత్రం సఫరేగా. మొదట్లో అట్లా ఉండేది. చంద్రబాబు గారి వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే, ఫీల్ అయ్యేవాడు నా వర్కే తప్పించి మిగతాదంతా బాగా చూస్తున్నాడు అనుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు అట్లా లేదు, సోషల్ మీడియా వచ్చేసింది కదా. ప్రతి ఊళ్ళల్లో ఎరువుకు సమస్య వస్తే రైతుకి ఇంక అంతకు మించిన సమస్య ఏంటండి ఎరువు విత్తనాలకి?
నేను అదే అట్లాగే కదా ఇన్సూరెన్స్ కావాల్సింది, కూడా అదే కదా. కట్టకపోతే ఏంది? అసలు చేయాల్సింది అదే కదా అన్నిటి ప్రభుత్వం. దాంతో పాటు ప్రతి ఇంటి దగ్గర ఓ సమస్య ఏమొచ్చేసింది? ఫీజు ఉమ్, రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. ఉమ్. హాస్పిటల్కి పోతే చేర్చుకోవట్లేదు. కాలేజీకి పోతే డబ్బులు అడుగుతున్నా. అడిగిన సార్ ప్రతిసారి గుర్తుకొచ్చేది చంద్రబాబే కదా. కానీ ఒకటి సార్, బాబు గారి పాలనలో ఇప్పుడు అధికారుల గురించో లేదంటే మంత్రుల గురించి, శాఖల గురించి, ఇప్పుడు నేను కొద్ది రోజుల గురించి వరుసగా రెవెన్యూ శాఖ గురించి వాళ్ళ పత్రికలే రాసినాయి. అది ఎలా ఉంది రెవెన్యూ, వరుస కథనాలు. రైతుల గురించి ఏం జరుగుతుందో కూడా తెలుసు, బాబు గారు తెలుసు. అంటే ముందు నుంచి చెప్పినట్టు ఇదేదో అధికారుల లోపంగా తోసేయాలా, లేదంటే ఆ శాఖలకు సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెవెన్యూ శాఖలో ఏంటనేది మనం చెప్పక్కర్లేదు, వాళ్ళే చెప్పారు. వ్యవసాయ శాఖలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎలాంటి అవగాహన లోపం, నిర్లక్ష్యం ఉందని కూడా తెలుసు. ఇవన్నీ బాబు గారికి, లోకేష్ గారికి తెలియదా? తెలియనా, పట్టించుకోవట్లేదా? దీన్ని ఎక్కడ చెయ్యాలి? ప్రక్షాళన చేయాలా అడ్మినిస్ట్రేటివ్ లేదంటే? ఫెయిల్యూర్ అనేది పెద్దగా కనబడుతుందండి. ఇదివరకు ఏంటంటే పొలిటికల్ గవర్నెన్స్ కాదప్పుడు, అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్. చంద్రబాబు గారు ఇట్లా పేపర్లో రాగానే దీని మీద సమీక్షించి కూర్చోబెట్టి కింద అధికార యంత్రాంగాన్ని నువ్వు ఖచ్చితంగా ఇది ఇట్లా జరగాలంటే విత్ ఇన్ అవర్స్లో జరిగిపోయేది. నా బాగా గుర్తు, ఆ, నేనే వార్తలు కవర్ చేశాను. చంద్రబాబు గారు అంతకుముందు పవర్లో ఉన్నటువంటి సందర్భంలో బియ్యం 18 రూపాయలు 20 రూపాయలు అయ్యింది అప్పుడు. రైతు దగ్గరికేమో 8 రూపాయలు 9 రూపాయలు వచ్చేది. అమ్మకం ఏమో 18 నుంచి 20 రూపాయలు ఉండేది. సోనా మసూరి, సాంబా మసూరి ఆ రోజులు. చంద్రబాబు గారు సమీక్షించారు. 12 రూపాయలకు మించి అమ్మడానికి వీల్లేదు రాష్ట్ర వ్యాప్తంగా అని ఆదేశించారు. ప్రతి షాప్ ముందు బోర్డు పెట్టి సోనా మసూరి 12 రూపాయలు, సాంబా మసూరి 12 రూపాయలు, ప్రతి రైస్ షాప్ ముందు బోర్డు పెట్టించారు. అంతకే అమ్మారు. అప్పుడు చంద్రబాబుని ప్రేమిస్తారా, ద్వేషిస్తారా? వీళ్ళకి ఆయన్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తారంటే లంచగొండులు, దరిద్రులు, రాక్షసులైనటువంటి కార్యకర్తలు కొంతమంది ఉంటారు కదా, సైకోగాళ్ళు. వాళ్ళు ఆయన తప్పుదోవ పట్టించారు. మీరు అట్లా మంచి చేయబట్టి మనం ఓడిపోయాం సార్ అని చెప్పి. ఆ మంచి చేయబట్టినే 2014 ఆయన మళ్ళీ ఎన్నుకున్నారు. లేకపోతే ఎందుకు ఎన్నుకోవాలి చంద్రబాబుని? 2 గళ సిద్ధాంతం చెప్పినందుక, రాష్ట్ర విభజనకి సహకరించినందుక. ఎందుకు ఎన్నుకున్నాం మనం? అడ్మినిస్ట్రేటివ్గా మంచోడు, ఆయన ఏదో కేంద్రం చేసిన తప్పుకు ఆయన ఎందుకు మనం అనాలా? తప్పనిసరి పరిస్థితులు ఆయన ఏదో పొలిటికల్ నిర్ణయం తీసుకున్నాళ్ళే అని ఆంధ్రులు గెలిపించారు ఆయన్ని. అది కదా. కానీ ఆ అడ్మినిస్ట్రేషన్ 2014లో ఫెయిల్ అయింది. ఎందుకంటే వీళ్ళు ఇట్ట చెప్పబట్టి ఆయనకి మనం 10 ఏళ్ళు ఓడిపోయామంటే కారణం అదే సార్ అని. కానీ 10 ఏళ్ల తర్వాత గెలవడానికి కారణం అదే. అది ఆయన మర్చిపోయారు. అది ఆయన చెప్పేవాడు ఎవడు లేడు. ఇప్పటికి కూడా మరి ఎవడు చెప్పట్లేదు. అట్లాగే నిజంగా అదంతా సక్సెస్ఫుల్ అయ్యి ఉంటే అది కరెక్టే. పోనీ ఆయన తీసుకున్న పాలసీ కరెక్ట్ అయ్యి ఉంటే 19లో గెలవాలిగా. 23 స్థానాలకు ఎందుకు పరిమితం అయిపోతాడు? ఇప్పుడు కూడా కూటమి కట్టకపోతే గెలిచేవాడా ఆయన? అంటే అర్థం ఏంటి? నీ పరిపాలన తీరు మీద ప్రజలు ద్వేషిస్తున్నారు. ఒకప్పుడు నీ పరిపాలన తీరే నిన్ను అధికారంలోకి తెచ్చింది 10 ఏళ్ల తర్వాత కూడా. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అట్లాగా ఆలోచించట్లేదు ఇక్కడ. పార్టీలో కొంతమంది నేతలు లేదంటే కార్యకర్తల అత్యుత్సాహం, అంటే ఇప్పుడు యూరియా కొరత ఎందుకు వస్తుందంటే ప్రతి గ్రామంలో తెలుసు. టీడీపీ నాయకులు అయితేనే యూరియా బస్తాలు వస్తాయి, వాళ్ళ కార్యకర్తలుగా వస్తాయి, ముందే పక్కదోవ పట్టేస్తున్నాయి. ఇవన్నీ పై స్థాయిలో తెలియనివి కావా అంటే మనలాంటి వాళ్ళు ఖచ్చితంగా తెలిసే ఉంటుందని అయితే నేనైతే అలాగే అనుకుంటా. తెలియకుండా అయితే జరగవు. కానీ దీన్ని ఎందుకు దారిలో పెట్టలేకపోతున్నారు? బాబు గారు తలుచుకుంటే చేయలేరా? ఇక్కడ ఒక సిస్టమేటిక్గా వెళ్తున్న వ్యవస్థను డిస్టర్బ్ చేస్తే ఏంటో చంద్రబాబు గారు ఎప్పుడు తెలుసుకుంటారో తెలియదు. తర్వాత తెలుసుకునేటప్పటికి టైం అయిపోతుందేమో తెలియదు. ఇప్పుడు జన్మభూమి కమిటీలప్పుడు మొదట్లో నేనే ప్రస్తావించప్పుడు, ఎందుకంటే మనం TV9లో ఉన్నాము, అప్పుడు గ్రామీణ ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాళ్ళం కదా. తర్వాత జెమినీలో ఉన్నప్పుడు కానీ అది గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల పెన్షన్కి డబ్బులు తీసుకుంటున్నాడు సార్ జన్మభూమి కమిటీడు, లేకపోతే CMRF ఇది ఇప్పించాలంటే రిలీఫ్ ఫండ్కి డబ్బులు తీసుకుంటున్నారు సార్. ఇట్లాగే అంటే ప్రతి పనికి జన్మభూమి కమిటీ వాడు డబ్బులు తింటున్నాడు. ఎక్కువ కాదు, వీళ్ళకి 10,000 వస్తే వాడు ఒక 100, ఒక 500, 1000 తీసుకోవచ్చు. కానీ వచ్చిన 1000 గుర్తుండదు వాళ్ళకి, ఇచ్చిన లంచమే గుర్తుంటుంది ఏ పబ్లిక్ అయినా సరే. ఇప్పుడు పెన్షను ఒకళ్ళకి వస్తుంటే 1000 రూపాయలు అప్పుడు పెన్షను, 3 నెలల పెన్షన్ నాకు డబ్బులు ముందిస్తే ఇప్పిస్తాను నీకు అని చెప్పి తీసుకున్నవి ఉన్నాయి. వాడికి ఎంత మండుతుంది? పెన్షన్ వచ్చింది ఇతని హయాంలో. కానీ ఇది ఇట్లాంటి చాలా చోట్ల చెప్పారు. నేను అప్పుడు ప్రాజెక్ట్ కూడా చేసేదాన్ని, ఇది కరెక్ట్గా చెక్ చేసుకోండి అని. పట్టించుకోలేదు. జన్మభూమి కమిటీలో ఓడగొట్టినాయి ఆ రోజున. ఇవాళ పార్టీ కార్యకర్తలే ఓడగొడుతున్నారు. ఎందుకంటే పొలిటికల్ గవర్నెన్స్ ఇప్పుడు ఏంటి, గతంలో ఎన్నడూ లేనిది. గతంలో IASలు, IPSలు, ప్రభుత్వ ఉద్యోగుల మీద చంద్రబాబు గారి కమాండ్ ఉండేది. ఇప్పుడు ఏం చేసాం? సామంతరాజులుగా మార్చాం నియోజకవర్గ ఎమ్మెల్యేలని లేదా ఇన్ఛార్జీలు.
సామంతరాజులుగా మార్చాం. వాళ్ళకి అక్కడున్న అధికారులు దాసోహం అనాల, వాళ్ళు చెప్పినట్టే చెయ్యాలి. రాజకీయ నాయకుడు అది ఒక మంచి ఉద్దేశంతో అనుకున్నారు వీళ్ళు, కానీ అదే అతిపెద్ద మైనస్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ యంత్రాంగం పని వాళ్ళదో అని వాళ్ళని చేయనిస్తూ, ఇప్పుడు మనోడికి ఏదో సమస్య వచ్చింది మనం తీసుకెళ్ళి పరిష్కరిస్తే బాగుంటుంది, కానీ మొత్తం నేను చెప్పినట్టే నడవాలి అన్నప్పుడు, ఇప్పుడు మనమే ఉంటాం కంపెనీలో చాలా పనులు జరుగుతుంటాయి, కానీ నన్ను తిట్టుకోకుండా ఉంటారా మన దగ్గర ఉండేటటువంటి వాళ్ళు? అట్లాగా ఏదో ఒక ఇబ్బంది అయితే ఫీల్ అవుతారు కదా మనసులో, కాకపోతే బయటికి ఎక్స్పోజ్ చేయరు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు పూర్తిగా అసలు కంప్లీట్గా గ్రౌండ్కి వదిలేశాడు. పబ్లిక్ బాబునే తిట్టుకుంటారు, అదే సందర్భంలో ఈ లబ్ధి పొందినోడు వాడు బాగానే ఉంటాడు రేపొద్దున. కానీ ఇంకొకటి ఏంటంటే లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసేసుకున్నారు వీళ్ళు, మామూలుగా కాదు, అరాచకంగా తీసేసుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే పోలీసింగ్ చేయనీయట్లేదు మనం, పోలీసుల్ని పొలిటీషియన్స్గా మార్చేసాం. అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. ఇంకోటి ఏంటంటే ఎంతసేపటికి దబాయించి పబ్లిసిటీతో కవర్ చేసేస్తున్నాం, ఎక్కువ రోజులు వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు అమరావతి గురించి ఇదివరకు ఉన్న హంగామా, ఎలక్షన్స్ తర్వాతన అమరావతి జగన్ గనక 3 రాజధానులను అనకపోయి ఉంటే అసలు ఏముండేది కాదు. తర్వాత ఇప్పుడు ఏం చెప్పుకోవడానికి ఏమి ఉండేది కాదు బేసిక్. వీళ్ళు వచ్చి ఇప్పుడు ఏం చేసినా కూడా ఇంతే ఉండేది. జగన్ 3 రాజధానులు అంటం వల్ల అమరావతికి ఒక సెంటిమెంట్ వచ్చింది, లేకపోతే సెంటిమెంట్ ఉండేది కాదు, నెగిటివ్ సెంటిమెంటే ఉండేది. ఇప్పుడు చూడండి 6 రిజర్వాయర్లు కడతారట అమరావతి. రిజర్వాయర్ అంటే ఏంటండి? నీళ్లు నిల్వ చేసే ఒక గుంట, అంతే కదా. ఇప్పుడు మామూలు రిజర్వాయర్లు అంటే నదుల్లో రిజర్వాయర్లు వేరు. నది ఇక్కడ ఈ పరివాహకంలో నువ్వు కడితే ఏమవుతుంది, అక్కడ గుంట కట్టినప్పుడు దాంట్లో నీళ్లు పోస్తావు, అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కొండవీటి వాగా పాలవాగా నీళ్లు అక్కడికి వస్తాయి. ఒకసారి వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు అందులోకి వచ్చినాయి, రెండోసారికి వచ్చినాయి, మూడోసారి నిండిపోతుంది కదా. ఏడాదికి 4 సార్లు 5 సార్లు వస్తాయి కొండపోత వర్షాలు నీళ్ళు అక్కడికి. నీరుకొండ అని పేరు వచ్చింది ఎందుకు? ఏడాది పొడవునా నీళ్లు ఉంటాయి నీరుకొండ చుట్టూ, 11 రోజుల చుట్టూతో ఉంటాయి అక్కడ, ఆ కొండ చుట్టూ నీళ్లే ఉంటాయి, అందుకని దాన్ని నీరుకొండ అంటారు. అలాంటి చోట్లన నువ్వు రిజర్వాయర్లు కట్టేసేసి నీళ్లు తోడటానికి 4,000 కోట్లంట అదేదో వేస్తారట మిషనరీ. అంటే జీవితకాలం నువ్వు రాజధానిలో నీళ్లు తోడుకుంటూనే ఉంటావా? ఏంది ఇది అసలు? ఇంకోటి, ఇప్పటిదాకా కన్స్ట్రక్షన్ ఎందుకు చేయలేకపోతున్నారు అక్కడ? పైన పనులు ఎందుకు జరుగుతున్నాయి? ముందు ఆ వరద కాలువలు కట్టాలి, ఈ రిజర్వాయర్ కట్టాక నువ్వు నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు మన కృష్ణానదిలో నీళ్ళు లేకపోతే గోదావరి నదిలో నీళ్ళు అవి ఒక పరివాహకం, అట్లాగే పోతాయి. వాగు నీళ్ళు అట్ట కాదు. ఇప్పుడు వాగుకు ఒక కాలువ కట్టి నువ్వు ఓ చోటకు బొట్టి రిజర్వాయర్ పోస్తావు. ఏ ప్రకాశం బ్యారేజీ రిజర్వాయర్ లేకపోతే ఏ గోదావరి రాజమండ్రి రిజర్వాయర్ ప్రాబ్లం లేదా అయిపోతే సముద్రంలోకి పోసేస్తావు. ఈ రిజర్వాయర్లో నీళ్ళు ఎక్కడ పారబోస్తావు నువ్వు తీసుకెళ్ళి? రేపు పొద్దున రేపు నీళ్ళు వచ్చేసినాయి అక్కడికి, 2 సార్లకు వచ్చినాయి, 3 సార్లకి నిండింది. దాన్ని మంచినీటి అవసరాలకో తాగునీటి యూసేజ్కో అమరావతిలో వాడాలంటే ముందు నువ్వు శుద్ధి ప్లాంట్ పెట్టాలా, అందరికి పైపులు వేయాలా, ఈ నీళ్ళు ఇవ్వాలి. అందులో ఒక్కో చోట పెడుతున్నాను. ఇది 6 చోట్ల, అన్ని ఒక చోట కాదు కదా, 6 చోట్ల పెడుతున్నాను. అందులోకి రేపు నీళ్ళు వచ్చిన తర్వాతన రేపు ఒకసారి వచ్చేసిన 2 సార్లు వచ్చేసి నువ్వు అక్కడికే పరివాహకం పెట్టావు తీసుకెళ్ళి, తర్వాత వచ్చే నీళ్ళు ఏం చేస్తా? తర్వాత వచ్చే నీళ్ళతో ఆ ప్రాంతాలు మునుగుతాయిగా, అయ్యేం ఎండిపోవు కదా. పోనీ అది విపరీతమైన ఎండ ఉండే ఏరియా అయితే ఆవిరవుతుంది ఇది అనుకోవచ్చు, అట్లాగే ఉండిపోతాయి అక్కడ. అది అసలే 10-15 అడుగులు తవ్వితే ఇది వచ్చేసే బావులు పనిచేసే ఏరియా అక్కడ. వీటి వల్ల అక్కడ నీళ్లు స్ట్రక్ అయిపోయి ఉంటాయి. అప్పుడు రేపు పొద్దున అదనపు నీళ్ళు వస్తే ఏం చేస్తావు? ఇప్పుడు కాజా దగ్గర నువ్వు రోడ్డుని పైకి కడితే ఇటు ఏమైంది? టోల్గేట్ మునిగింది. ఇంకోటి, ఇప్పుడు ఈ రాజధాని ప్రాంతంలో 3 అడుగులు 4 అడుగులు పైకి లేపాలా, లేకపోతే ఎప్పుడైనా ఈ పరివాహక ప్రాబ్లమే కదా నీకు. అలా లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తాయిగా నీళ్లు. ఇప్పుడు కాజా దగ్గర టోల్గేట్ కట్టినందుకు, అదే ఈ ఫ్లైఓవర్ విజయవాడ వైపు కేసినందుకు కానీ రోడ్డు ఇటు వచ్చి టోల్గేట్ దగ్గర మునిగిపోయింది. మొన్న 2 సార్లు మునిగింది కదా వరుసనే. రేపు ఇక్కడ ఏమవుతుంది అసలు? ఇది ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఇంజనీరింగ్ ప్రణాళికలు ఏమన్నా ఉన్నాయా? ఇంకోటి, నిరంతర ప్రవాహ ప్రాంతం అది, కృష్ణానది కాదు నేను చెప్పేది. నిరంతరం కొండవీటి వాగు వస్తానే ఉంటుంది, నిరంతరం పాలవాగు వస్తానే ఉంటుంది. దాన్ని వేరే చోటకి తీసుకెళ్లే మార్గమే లేదు నీకు. అలాంటి చోట్లను నువ్వు ఎలాగ పరిష్కరిస్తావు అంటే నిరంతరం ఆ నీళ్లు
తోడతానే ఉండాలి, పోస్తానే ఉండాలి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఓ ప్రభుత్వానికి? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రిజర్వాయర్లు కట్టినంత మాత్రాన ఏమి రేపు పొద్దున వర్షాలు వస్తే ఆ నీటి ప్రవాహాన్ని అయితే కంట్రోల్ చేయలేవు. ప్లస్ అక్కడే నీళ్లు, అక్కడ ఆ ప్రాంతాలు మునుగుతాయి కదా మళ్ళీ నీళ్ళు ఎక్కువ అయ్యాక. ప్లస్ దాని ఇక్కడ నువ్వు రిజర్వాయర్ కట్టాక నీళ్ళు కృష్ణానదిలో పోయాలంటే మళ్ళీ అవి మళ్ళీ తీసుకెళ్లి తోడాలి. తోడుడు 24 గంటలు రాజధానిలో నీళ్లు తోడుకోవడం ఉంటుందా? ఎక్కడన్నా ఉందా అసలు ప్రపంచంలో? నేను నిన్ననే ఎవరో నిపుణులతో మాట్లాడితే నెదర్లాండ్స్ ఒక్క చోట ఉందట, అక్కడ ఆప్షన్ లేదట వాళ్ళకి నీళ్లు తోడుకుని, అంటే సిల్ట్ తోడుకుంటా ఉంటుంటారట వాళ్ళు. తర్వాత అమెరికాలో ఏదో ఒక ఊరు ఉందట, ఒక ఏరియాలో మాత్రం, ఒక రాష్ట్రంలో లూసియానాలో ఎక్కడో, అక్కడ ఒక ఊరు దగ్గర మాత్రం అలాగా ఎక్స్టెండ్ అయ్యాక మొన్న వరదలు వచ్చేసి ఆ గోడ ఇట్లా కట్టారట. గోడ కొడితే మొత్తం దగ్గర నెల రోజుల పాటు దిక్కుమొక్కలేదట. ఇక్కడ ఎందుకు కాలిఫోర్నియాలో వరదలు వచ్చి కొట్టుకు చేస్తున్నారు ఇప్పుడు. మనం ఎంతసేపటికి కూడా భవిష్యత్తులో సమస్యలు రాని ఆలోచన చేయడానికి విజన్ అంటామా, జీవితకాలం సమస్యలు ఫేస్ చేయడానికి విజన్ అంటామా? అదొక జీవితకాల భారం అవుతున్నదే. దానికి ఏంటో పరిష్కారం ఎప్పుడన్నా ఆలోచించండి. కానీ ఇలాంటి వాటి వల్ల ఒక ఇన్సెక్యూర్ తో ఉన్న రైతులకు, రాజధాని అమరావతి ప్రాంత రైతులకు రేపొద్దున ఒక అంటే క్లారిటీ ఇచ్చేసినట్టేనా, చట్టబద్ధత గనక వచ్చేస్తే ఓకే ఈ ఇబ్బంది నేను షార్ట్ అవుట్ అవుద్దని అన్నగాని రాజధాని విషయంలో ఇంకా డెవలప్మెంట్ అనేది ఆగదు, ముందుకు వెళ్ళిపోతుంది అని ఒక భరోసా కల్పించినట్టేనా? ఇప్పుడు చట్టబద్ధత ఇవన్నీ ఓ పదం అండి. బేసిక్గా నన్ను అడిగితే ఇప్పుడు బెజవాడకి ఏ చట్టబద్ధత ఉందని రేటు ఉంది, గుంటూరుకి ఏ చట్టబద్ధత ఉందని రేటు ఉంది, వైజాగ్కి ఏ చట్టబద్ధత ఉందని రేటు ఉంది. రాజధాని అంటేనే వచ్చారు అక్కడికి. ఇది చట్టబద్ధత ఒక ఆస్పెక్ట్ కరెక్ట్, ఎందుకంటే తర్వాత ఎవడో మార్చడానికి వీలు లేకుండా గుడ్. కానీ వాట్ అబౌట్ ఫ్యూచర్? ఎన్ని తరాలు పడుతుంది అప్పుడు? నువ్వు ఏడాదికి వచ్చే సంపాదన, ఇప్పుడు మొన్న జ్యోతోడే రాశాడు కదా, 92,000 కోట్లు ఎంత ఉంది ఏడాది సంపాదన. ఖర్చు 1,18,000 కోట్లు, 1,20,000 కోట్లు ఉంది. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? సంపద సృష్టి. నువ్వు ఇప్పుడు ప్రతి కంపెనీకి 99 రూపాయలకి ఇచ్చేస్తే దాంట్లో సంపద ఏముంది? ఇంకా నీ సంపద నువ్వు వాడికి ఇస్తున్నావు, వాడి నుంచి నువ్వేం సంపద తీసుకుంటున్నా? వాడు ఇండస్ట్రీ పెట్టి ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగం వస్తే ఓకే. ఆ ఉద్యోగానికి ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్కి మన అందరం తీసుకెళ్ళి ఆదాయం ఇస్తున్నావా? లేదు కదా. రెండవది ఏంటది, ఆ కంపెనీ వాడికి 10 ఏళ్లకి ఎగ్జామ్షన్స్, 15 ఏళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇచ్చేస్తాను ట్యాక్స్లు. అప్పుడు ఇంక నీకు ఆదాయం ఇప్పట్లో ఎక్కడ వస్తుంది? ఒక కంపెనీకి 15 ఏళ్ళు 20 ఏళ్ళు నువ్వు పన్ను కట్టక్కర్లేదని నాకు రాష్ట్ర పన్ను అంటే ఇంకా ఆదాయం ఏడు నుంచి వస్తుంది ప్రభుత్వానికి? ఎప్పుడు సస్టైన్ అవుతుంది? పోనీ అది ఏ అమరావతిలో పెట్టారంటే పోనీ అండర్ డెవలప్డ్ అనుకుందాం. డెవలప్డ్ ఉన్నటువంటి ఏరియాలో కూడా నువ్వు అమ్ముకోలేకపోతే, అమరావతిలో దీని రేటు పెంచి అమ్ముతామన్నాం, 50 కోట్లకు 60 కోట్లకు సెల్ఫ్ సఫిషియెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ అన్నాం, అది దిక్కు లేదు. దానికి ఇక్కడ 50,000 కోట్లు ఇప్పుడు అప్పు చేసాం, ఇంకా 50,000 కోట్లు 1,00,000 కోట్లు అప్పు చేస్తాం. వైజాగ్కి ఏం రోగం అండి? వైజాగ్లో 99 పైసలకు అమ్ముకోవాల్సిన కర్మ ఏంటి మనకి? వైజాగ్కి ఏం రోగం? 2 టైర్ 3 టైర్ సిటీలకి దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు అన్నీ వస్తున్నాయి. నేను ఇది ఏడాది క్రితం చేసే వీడియో, సచ్చినట్టు వస్తున్నాయి. ఇప్పుడు వాడికి మనం అప్పరంగా ఇస్తున్నాం. హైదరాబాద్లో 175 కోట్లకు కొన్నోటికి తీసుకొచ్చి ఇక్కడ నువ్వు రూపాయికి ఇవ్వడం ఏంది? నాకు అర్థం కాల. అక్కడ 175 కోట్లు పెట్టి కొనడానికి ఏంటి? పోనీ అది అదేది కోకాపేట, దాంతో పోల్చుకుంటే వైజాగ్లో అద్భుతమైన ప్లేస్ వీళ్ళు ఇచ్చింది. ఏం జరుగుతున్నది? ఇది నిర్మాణాత్మక చర్చ జరగట్లేదు మన దగ్గర. గుడ్డెదు చేలో పడ్డట్టు ఏం చేసినా రైట్ అని చెప్పి చప్పట్లు కొట్టుకున్నాం. విద్యావంతుల యొక్క వైఫల్యం అది అంతే. కానీ ఒకటి సార్, రేపొద్దున్న భవిష్యత్తులో అమరావతిలో రైతులకు సంబంధించి లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి ప్రైవేట్ పరంగా ఎవరైనా రావాలంటే అక్కడ కొన్ని సిటీలు అయితే ఏర్పాటు అవ్వాలి. ఇప్పుడు మెట్రో సిటీస్ ఇవన్నీ రాజధానిలో ఎందుకు గుర్తింపిస్తాయంటే అక్కడ వచ్చే జనాన్ని బట్టి. మొన్న ఆయన అన్నారు క్రమశాని జనసాంద్రతను పెంపొందించేలా ఏర్పాట్లు చేస్తాం అనేది. గుర్తింపు తీసుకురావడం ద్వారా జనసాంద్రత పెరుగుద్దా, లేదంటే ఏ కంపెనీలో వ్యాపార సంస్థలు వచ్చేసినంత మాత్రం అమరావతిలో జనసాంద్రత పెరిగిపోయి ఇమ్మీడియట్ గా ఒక సిటీ లాగా మారిపోద్దా? అవగాహన రాహిత్యంతో కూడిన మాటలు తప్పించి ఏం లేదండి. జనసాంద్రత ఎక్కడ పెరుగుతుంది? పల్లె పట్టణం కోరుకుంటున్నాడు, పట్టణం వాడు నగరం కోరుకుంటున్నాడు, నగరం వాడు మహానగరం కోరుకుంటున్నాడు, మహానగరం వాడు విదేశాలు కోరుకుంటున్నాడు. దిస్ ఇస్ ద జనరల్ టెండెన్సీ. బెజవాడలో ఉన్నాడు, గుంటూరులో ఉన్నాడు, వైజాగ్లో ఉన్నాడు, అమరావతిలో ఉండాలని ఎందుకు అనుకోవాలి? ఎందుకు అనుకోవాలి?
బేసిక్. అవును. ఉమ్, అంటే అక్కడికి ఈ కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చి. ఉమ్, ఇప్పుడు హైదరాబాద్లో ఎంతమందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నాండి? ఈడీబిడిదంతా అవును. 6 లక్షలు. ఉమ్, 6 లక్షలే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అక్కడ. అంతే. అవును. మిగతా అవన్నీ ఇండస్ట్రియల్, కమర్షియల్, ఆ ఉమ్, ఊరు ఎక్స్పాన్షను, ప్రాబ్లం అవును. లేనటువంటి సిస్టమ్ అవును. నువ్వు ఇక్కడ తీసుకొచ్చి 29 గ్రామాలకి చేసి ఇవాళకి అయోమయమే. ఒక ఉమ్, పక్కన బెజవాడకి సంబంధించిన కేసినేని నానినున్ను, కేసినేని చిన్నీనున్ను, గద్దె రామ్మోహన్ వెళ్ళి చంద్రబాబు గారికి గ్రేటర్ విజయవాడ చేయండి ఓ 27 గ్రామాలను కలిపి అని లెటర్ ఇచ్చారట. ఇంకో ఉహు, పక్కన చంద్రబాబు ఉమ్. గారేమో అమరావతి అంటే 29 గ్రామాలు కాదు ఇదంతా అన్నారు. మొత్తం తెనాలి, గుంటూరు, ఆ, విజయవాడ అన్నారు. మొత్తం కలిపి ఉమ్, అన్నప్పుడు ఇందులో మళ్ళీ ఇంకా గ్రేటర్ విజయవాడ ఎందుకు వస్తాయి? మొత్తం అదే అమరావతి కదా. రావాలి కదా. అట్లా అదే విడిగా అంటే ఇచ్చారంటే అర్థం ఏంటి? విజయవాడ అందులో అంటే అదే ఉండట్లేదా? గ్రేటర్ హైదరాబాద్ లాగా గ్రేటర్ విజయవాడ చేస్తే అప్పుడు ఇంకా రాజధాని విజయవాడ అవుతుంది మరి. అప్పుడు అదే అనేది. ఉమ్, అసలు నువ్వు ఇదంతా ఎందుకు కలపట్లేదు ఇప్పటికి కూడా? ఉమ్, 29 గ్రామాల్లో డెవలప్మెంట్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తావు? గ్రామానికి ఎందుకు వెళ్తావు నువ్వు? ఉమ్, ఇప్పుడు గ్రామాలకు సరదాగా ఏదన్నా దారిని పోతా పోతా ఆగినప్పుడు ఏదైనా తినడానికి పోతాం కానీ ప్రత్యేకించి ఎందుకు పోతాం? ఇప్పుడు దాంట్లో ఏంది లేదు, టూరిజం అది పెడుతున్నారు. అవును. మనం ఉమ్, టూరిజం స్పాట్కి వెళ్ళిపోయి కూర్చుంటాం ఏంటి? ఊటీలో కూర్చుంటాం మనం వెళ్ళి, అదే కదా. ఉమ్, థాయిలాండ్లో కూర్చుంటాం మనం వెళ్ళి. అదే కదా. ఉమ్, స్థిరత్వం ఉండం కదా మనం అక్కడ, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోం కదా. అవును. అవును, అది వెళ్ళొచ్చేస్తాం విజిటర్ లాగా కన్ఫ్యూజన్లో అంతే. ఉన్నారు వీళ్ళు. అంటే ఉమ్, మేము మేధావులమని వాళ్ళకాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఉమ్, రియాలిటీకి దూరంగా ఉంటున్నారు. ఉమ్, ఇది నన్ను ఉమ్, అడిగితే ఇన్నోసెన్స్, అవును. అమాయకత్వాన్ని ఉమ్, మేధావిత్వం కింద ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి వెనకాల ఉమ్, ఉన్నటువంటి వాళ్ళు డప్పు కొడతాం మూలంగా అది కరెక్ట్ అనుకుంటున్నారు. ఉమ్, ఒకటి అది. నేను చెప్పినటువంటిది, అమరావతి బాగుపడాలి, ఈ ప్రాంతంలో రాజధానితో బాగుపడేటటువంటి వాళ్ళం మేము మొదట, ఉమ్, అంతే కదా. ఉమ్, ఈ ప్రాంత అవును. వాసుల కింద అవును, అంతే. ఉమ్, అటు బెజవాడలోనైనా గుంటూరులోనైనా ఈ ప్రాంతాలు మాయే కదా. అవును. కాబట్టి ఉమ్, సంతోషపడతాం. కానీ నష్టపోతున్నది ఎక్కడ? మేము ఇక్కడ ఉమ్, అవును. స్థిరత్వం లేకుండా చేస్తున్నారు మీరు, ఉమ్, ఉమ్, సెక్యూరిటీ లేకుండా చేస్తున్నారు మీరు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు మమ్మల్ని. బెజవాడ రెం- గుంటూరు కలపండి మీరు. కలుపుతానని కాసేపు చెప్తారు, మళ్ళీ గ్రేటర్ విజయవాడ అని మళ్ళీ కాసేపు చెప్తారు, కాసేపు 29 గ్రాములు అంటారు, కాసేపు ఇవన్నీ అంటారు. ఇదేమన్నా మీ వ్యక్తిగత ఆస్తి? నీ ఆస్తిలో ఈ బిల్డింగ్ ఎవరికి ఇవ్వాలా, ఆ బిల్డింగ్ ఎవరికి ఇవ్వాలా, ఇవన్నీ రాసుకోవడానికి ప్రజలకి చెప్పి చేయాలి కదా. ఈ చెప్పి చేయకపోవడం వల్లే అమరావతి అన్నదాన్ని కేంద్రంగా చేసుకోవడం వల్లనే క్రిందసారి ఓడిపోయాం మనం. అవును. మళ్ళీ ఇప్పుడు ఉమ్, అమరావతి కేంద్రకంగా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇక్కడ ఏదో పోస్తున్నట్టు, అక్కడేమో ఉమ్. ముందుకు పోదు వెనక్కి పోదు. 2026లో ఈ అంశానికి సంబంధించి కీలక అడుగు అన్న పడబోతోందా? ఏ స్పష్టత వస్తుందేమో అనుకుంటున్నా, కనీసం ఏ ఊరు ఉంటుంది అందులో అనేది. ఆ, ఉమ్. వీళ్ళు అంటే దీనికి ఏంటంటే సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడమో బడ్జెట్. ఓఆర్ఆర్ని ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. ఓఆర్ఆర్ ఉమ్, కడతారు కేంద్రం, ఇవన్నీ అయ్యేటప్పటికి ఒక ఉమ్, రకంగా చెప్పాలంటే మన తరం దాని ఫలాలు అనుభవిస్తామని నేను అనుకోవట్లా. అవును. ఉమ్, మన తరానికి అనుభవించే రాత ఉన్నట్టుగా అనిపించట్లా ఉమ్, ఈ ఉమ్. సాగతి చూస్తుంటే. అర్థం పర్థం లేకుండా ఉంది. అంటే నిర్మాణ దశలో అయితే కొనసాగుద్ది, నిర్మాణాలు ఇక కొనసాగుతాయేమో. నిర్మాణం అనేది బెజవాడ ఎప్పటికీ నిర్మాణం నడుస్తూనే ఉంటుందండి, గుంటూరు ఓకే. నడుస్తూనే ఉంటుంది, హైదరాబాద్ కూడా నడుస్తూనే ఉంటుంది. ఉమ్, అది ఎక్స్పాన్షన్ సాగుతూనే ఉంటుంది. అది కాదు కదా. అదే అదే ఒక ఎక్స్టెన్షన్ లో సెటిల్డ్ నిర్మాణం. సిటీ కిందన ఉండాలి అంటే ఎగబడి రావాలి అనే వాతావరణాన్ని నువ్వు కల్పించలేకపోతున్నావు. ఉమ్, లోపం ఎక్కడుంది? ఫస్ట్ నువ్వు ఉమ్, ఆలోచించాల్సింది 29 గ్రామాలు అనేటటువంటి కుచించుకుపోయిన మైండ్ సెట్ నుంచి ఉమ్, విస్తారమైనటువంటి నగరం అనేటటువంటి ఒక విస్తృతమైన ఆలోచన ధోరణి పెట్టుకోండి. అప్పుడు ఉమ్, డెవలప్మెంట్ నడుస్తుంది. అవును. ఉమ్, 29 గ్రామాలే అంటే నువ్వు కుచించడమే కాదు, రాష్ట్రపు అభివృద్ధిని కుచించేస్తున్నావు. ఉమ్, అవును. ఇది ఉమ్. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సార్, వైఎస్ఆర్సీపీ తీసుకున్న కీలక అంశం కోటి సంతకాల సేకరణ. ఓకే, వాళ్ళ దృష్టిలో పూర్తయిపోయింది. గవర్నర్ గారికి అవి ప్రతులు ఇచ్చేసారంటే ఎంత అయిపోయింది. ఆ విషయంలో తర్వాత వెనకడిగైతే వేయనని చెప్పేశారు పీపీపీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రజల దృష్టిలో ఎంతవరకు సక్సెస్ అయినట్టు, దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ అని అనుకోవచ్చా? అదొక నిదర్శనంగా తీసుకోవచ్చా? అంటే బేసిక్గా ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే అసలు కంటే కూడా కొసరు అన్నటువంటిది నడుస్తుంది. ఈ కొసరులో ఎక్కువగా జరుగుతున్నది ఏంటి అంటే సరైన చర్చ జరగకపోవడం. మెడికల్ కళాశాలలు నువ్వు ప్రైవేట్ వాడికి ఇస్తావా? 100 ఇవ్వయ్యా, ఎవడాపాడు నిన్ను? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరికీ తలొక్క కాలేజీ ఇచ్చేయి. కేంద్రంలో మీ వాళ్ళే ఉన్నారు, కూటమిలో సభ్యులే ఉన్నారు. కేంద్రం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాసిన లెక్క ప్రకారం ఇవాళకి బోర్డు హాస్పిటల్ కావాలి, బోర్డు కాలేజీలు కావాలని రాసింది.
నివేదిక ఉంది వాళ్ళ దగ్గర. అందుకే సీట్లను కూడా 150 కాదు 250కి పెంచమని చెప్పింది నివేదిక. దాని ప్రకారం ప్రైవేట్ కాలేజీలు ఇచ్చే 100 తీసుకుని ఇచ్చేసి, కానీ గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్గా ఉంచు, గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ చేతిలోనే ఉంచు. ఎందుకంటే ప్రైవేట్లో 30 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు సీటు, దీంట్లో 16,000, 8 లక్షలు, 20 లక్షలు ఎంత ఉంది హైయెస్ట్ గవర్నమెంట్ కాలేజీలు. తేడా ఇది. భారతదేశంలో ఆయన ఏదో మొన్న ఒక పదం చెప్పారు, మెరుగైన వసతులు కావాలంటే ప్రైవేట్ అని. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలతో ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఏది పోటీ పడలేదు భారతదేశంలో. మెడికల్ కాలేజీల ఆస్పెక్ట్ లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు టాప్ లో ఉన్నాయి భారతదేశం. ఎయిమ్స్ కి మించిన కాలేజీ పేరేదో చెప్పానండి, నిమ్స్ కి మించినటువంటి కాలేజీ పేరేదో చెప్పానండి, రంగరాయ కాలేజీ కంటే గొప్పదేదో చెప్పానండి. ఆప్షన్ ఇంకెక్కడొక్క జనమే ఆప్షన్ ఏదో ఎంచుకుంటున్నారు. ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎంచుకుంటున్నారు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎంచుకుంటున్నారా? గీతంలో చదువుదాం, నారాయణలో చదువుదాం అనుకుంటున్నారా? కాటూరులో చదువుదాం, పెనవనేనిలో చదువుదాం అనుకుంటున్నారా? గత్యంతరం లేనప్పుడు అక్కడికి పోతున్నారు. ఇక్కడ సీట్లు లెక్క ఆర్థిక స్తోమత ఉంటే అటు వెళ్తారు ఖచ్చితంగా. అంతే. అంటే ఏంటి అక్కడ ఏమర్థమవుతుంది నీకు బేసిక్ గా? ప్లస్ ఒక డాక్టర్ గారు, నేను నిన్న పీపీపీ వీడియో చేశాక అమెరికా నుంచి ఒక ఆయన మాట్లాడారు అనమాట. ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజీలో చదివి డాక్టర్ అయ్యి అమెరికాలో వెల్ సెటిల్డ్ అయిన ఆయన అనమాట. ఆయన చెప్తున్నారు, ఇవాళ ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మనం? ఓకే, ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ కావాలంటే ఇవ్వమానండి, తప్పేం లేదు. గవర్నమెంట్ కాలేజీల వరకు గవర్నమెంట్ కట్ ఉంచేయండి. పీపీపీ ఎందుకు? దాన్ని ప్రైవేట్. పీపీపీ అంటే దట్ ఇట్ సెల్ఫ్ ప్రైవేట్, అంతే. అదేమంటే రోడ్లని దీన్ని కలుపుతున్నారు, రోడ్లకు డబ్బులు వసూలు చేస్తున్నా అంటే ఇది కూడా డబ్బులు వసూలు చేస్తున్నా అని చెప్పడమే కదా నువ్వు. అంతే కదా. అదేదో 20%, 30% పేదలకు ఇచ్చేది నాకు అర్థం కాలేదు. అదివరకు అపోలోను ఇట్లాంటి వాళ్ళకి హైదరాబాద్లో హాస్పిటల్కి భూములు ఇచ్చినప్పుడు ఇట్టాగే చెప్పారు, 20%, 30% పేదలకు అని చెప్పి, అందుకని తక్కువకి ఇస్తున్నాం అన్నారు. అట్లా ఎక్కడన్నా పేదలకు ఉచితంగా అందుతుందా వైద్యం? ఆరోగ్యశ్రీ వచ్చాక ఉచితంగా అందింది అన్ని హాస్పిటల్. ఇక్కడ ఏమిటది దారుణం? ఎందుకు మనం మోసం చేస్తున్నాం పబ్లిక్ ని? తెలీదా మనకి దానివల్ల జరిగే నష్టం? ఇప్పటికే ఆరోగ్యశ్రీని చంకనాకిచ్చేస్తున్నాం, ఏడిపిచ్చుకు తింటున్నాం. రెండోది నువ్వు ఈ గవర్నమెంట్ కాలేజీలు కూడా, గవర్నమెంట్ వచ్చే కాలేజీలు కూడా, గవర్నమెంట్ హాస్పిటల్ దొరికే వాటిని కూడా నాశనం చేసుకుంటే ఎక్కడికి పోవాలి జనం? ఇప్పుడు ఏంటయ్యా అంటే అర్జెంటుగా ఏదైనా ప్రాబ్లం వస్తే అయితే మెడికల్ షాప్ వాళ్ళు, చాలా మెడికల్ షాపులు విజయవాడ, గుంటూరు పరిసరాల్లో చూస్తే, విజయవాడలో తక్కువ కానీ గుంటూరు దగ్గర చూశాను నేను, మెడికల్ షాప్లోనే బెడ్లు వేసి నడిపేస్తున్నారు ఆర్ఎంపీలు. మెడికల్ షాప్ వాళ్ళే సెలనెక్కిచ్చేస్తున్నారు, మెడికల్ షాపుల వాళ్ళే ట్రీట్మెంట్లు ఇచ్చేస్తున్నారు అనేకం. అవుట్స్కట్స్ లో అనేక పల్లె ప్రాంతాల్లో కూడా అట్లాగే. ఎందుకని ఇది? ఏంటి కర్మ? డాక్టర్ లేకే కదా, డాక్టర్లు పెరగాలి కదా. ఇప్పుడు ఇంజనీర్లు వాళ్ళే, ప్రతి ఇంట్లో ఇంజనీర్ అంటున్నాం మనం, ప్రతి ఇంట్లో డాక్టర్ వచ్చే అవకాశం వచ్చా నీకు? ఇప్పుడు చంద్రబాబు గారిది మిగతా ఫార్ములా అదే ఉంటుంది. బాబు గారు ఎదువరకు ఉన్నప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళని చదువుకోవడానికి ఇంజనీరింగ్లో ఆయన ఏమైనా పెట్టించారు కాలేజీలు? ఆయన టైంలో ఎవడన్నా అప్లై చేసుకుంటే వచ్చినవి ఉంటాయి. కానీ విపరీతంగా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చింది రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు. సేమ్ టైం పేదోడు చదవడం బిగిన్ చేసిన ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ రాజశేఖర రెడ్డి వచ్చాక. అందువల్ల అసలు పేదోడికి ఆలోచన ఉందా ఇంజనీరింగ్ మెడిసిన్ చదవగలమని? ఎందుకని? ఫీజు కట్టలేడు కాబట్టి. ఇవాళ మెడికల్ అదే కదా, ఫీజు కట్టలేని పేదవాడిని చదివించడం కదా. సింపుల్ అండి. పేదవాడు చదివినప్పుడు పేదవాడు, మీరు ఇప్పుడు ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చూడండి, ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి కార్పొరేట్ యజమానికి అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళల్లో ఇట్లాగా పేదరికం నుంచి వచ్చి చదివిన డాక్టర్లు ఉంటారు చూడండి, వాళ్ళు హార్ట్ఫుల్ గా మాట్లాడతారు, నిజాయితీగా మాట్లాడతారు. వాళ్ళు నర్సులు మాట్లాడినంత హృదయంగా వీళ్ళు మాట్లాడగలుగుతారా? ఎందుకని? వాళ్ళు పేదరికం మన నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇది గుర్తించకపోతే ఎట్లాగా? మనం ఎన్నేళ్ళైనా సరే మనం వయసు పెరిగే కొద్దీ మనలో పరిపక్వత రావాలి. కానీ అసలు విషయాన్ని డైవర్ట్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఏమన్నా బాగా కనిపిస్తుందా? రౌడీజం సహించం, ఎవరైనా వస్తే వాళ్ళని నరికేస్తామంటున్నారు, చంపేస్తామంటున్నారు, తరివేస్తామంటున్నారు, ఇదేనా మీ రౌడీజం అని మాట్లాడడం? ఈ అసలు విషయం పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు అదే బాగా ప్రజల్లోకి వెళ్తుంది. అయ్యి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి తప్పించి ఇదివరకడికి అన్నంత టెంపుడు కూడా పోయింది. బేసిక్గా ఏమన్నా అర్థం ఉండాలి కదా. ఇప్పుడు ఎవడన్నా ఏదన్నా తప్పు చేసి ఉంటే అట్టగా అనుకోవచ్చు. మన పోనీ జగన్ ఏమన్నా మీ తాట తెస్తానని ఏమన్నా అన్నాడా?
ఏమనలేదు అంటే కదా, రద్దు మేము వచ్చాక చేస్తామన్నారు, మేము అవును, వస్తే కనుక చట్టపరంగా మీరు తీసుకుంటే శిక్షిస్తామన్నారు. రద్దు. చట్టపరంగా జైల్లో పెడతామని కూడా చెప్పాడు. అవును చట్టపరంగా అంటే అదే. రౌడీజం అవ్వదు కదా, ఉమ్. అది దానికి ఏదన్నా అంటే ఉపయోగం ఏముంది అంటే అని. దానివల్లేనా టెండర్ వేయడానికి ఎవరు ముందుకు రాకపోవడానికి కారణం మరి? ఇప్పుడు బేసిక్గా 2 కోణాలండి. ఒకటి 3 ఏళ్ళు పడుతుంది, అంత డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉండకపోవచ్చును. ఇక్కడ ఆ ఇన్కమ్ ఉమ్. కూడా రావాలి కదా. ఉమ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళే సక్సెస్ కావట్లా. అవును. ఆరోగ్యశ్రీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ అనేక మూసేస్తారు. ఉమ్. అట్లాంటిది ఏ, డబ్బులు ఇక్కడ జనం ఉంటాయి కదండి ఫస్ట్ బేసిక్గా. అదే. ఉమ్. ఓ పల్లెటూరులో పెడతాం ఇది. ఇప్పుడు పిడుగురాళ్లలో ఉమ్. కాలేజీ పెట్టారండి. ఉమ్. జనం ఎగబడి ఏమొస్తారు అక్కడికి? ఉమ్. ప్రభుత్వం అయితే వస్తారు, ఉమ్. వచ్చి చూపించుకుంటారు. అవును. ప్రైవేట్ అయితే అక్కడికి ఎందుకు వస్తారు అందరు ఎగబడి? అంటే జనం రాకపోయినా బాబు గారిని చూసైనా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి కదా సార్, ముందుకు వచ్చి టెండర్లు వేసేయాలి కదా. ఒక P4 కార్యక్రమానికి ఎంతో మంది క్యూ కట్టినప్పుడు, ఓకే అది ఇప్పుడు జరిగిందని నేను అన్నగాని, క్యూ కట్టినప్పుడు ఇలాంటి పీపీపీలు వీళ్ళే స్థలం ఇచ్చి వీళ్ళ డబ్బులు ఇచ్చి సగం ఖర్చు వీళ్ళు పెట్టుకుంటారన్నా సరే ముందుకు రాకపోవడం ఏంటి? నమ్మకం లేక, మళ్ళీ జగన్ వచ్చేస్తాడు అని నమ్మకంతో? అక్కడే ఫెయిల్యూర్ కనబడింది, ఇక్కడ ఫెయిల్యూర్ కనబడుతుంది. P4 ఏది ఇప్పుడు? లేదులే, నేను అనేది ఎంతమంది అప్పుడు అన్నారు పేదలకు కదా డబ్బులు మరి. ఇచ్చారు? ప్రచారం అయితే మార్గదర్శులు అందరూ పేదోళ్ళు పెద్ద ధనవంతులు అయిపోయినట్టే కదా, వీళ్ళు చేసేసారు కదా అవును, ధనవంతులు. చాలా ఎంతమంది మంది ధనవంతులు అయిపోయారు? మార్గదర్శులు క్యూ లైన్ లో అన్నారు కదా అప్పుడు, అదే అందుకని నేను. ఏమయ్యారు వాళ్ళంతా? ఇప్పుడు ఉమ్. అది అసత్య ప్రచారమే, ఇది అసత్య ప్రచారమే. ఉమ్. బేసిక్గా పెట్టుబడి పెట్టేవాడు దాని నుంచి లాభం ఆశిస్తాడండి. ఉమ్. అమరావతిలో హాస్పిటల్ పెట్టమంటే ఎందుకు రాలేదు నాకు తెలియకడుతుంది చెప్పండి. అదే కదా. హైదరాబాద్లో మీరు భూమి ఇస్తానంటే, ఉమ్. ఇప్పుడు యశోద వాళ్ళు 2-3 చోట్ల ఉన్నది, మొన్న ఈ మధ్యన హైటెక్ సిటీ రూట్లో పెట్టారు. అవునవును. 1000 మాదాపూర్ పడకల దగ్గర. ఆసుపత్రి అది. అవును, మాదాపూర్ రోడ్లు. ఎందుకని? పెద్దది. హైదరాబాద్ బిజినెస్ లెవెల్లో అయితే 100 పడకలు 50 పడకలు సరిపోతాయి. అవును. అవును. ఇప్పుడు హైదరాబాద్లో కొత్త బిజినెస్ వచ్చింది, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, ఆఫ్రికా దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ఓకే. ట్రీట్మెంట్లకి. తక్కువకి ట్రీట్మెంట్ అవుతుంది అది. కాబట్టి అక్కడికి వస్తున్నారు. అది వాళ్ళకి అదనపు ఆదాయం అవుతుంది. 30% అలాంటి కస్టమర్స్ ఉంటున్నారు. మీరు అనేక ప్రైవేట్ హాస్పిటల్స్లో బంగ్లాదేశ్ వాళ్ళు కనబడతారు తెలుసా, హాస్పిటల్ పోతే పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు, క్యాన్సర్లు ఇట్లాంటి వాటికి. అంటే ఆ విధమైనటువంటి అదనపు ఆదాయం ఉంది. ప్లస్ అక్కడ 1.5 కోటి జనాభా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీరు ఓ మెడికల్ కాలేజీ పెట్టి, ఇప్పుడు పిడుగురాళ్ళదో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పులివెందులు పెట్టారు అనుకో, ఎంత జనం వస్తారు అక్కడికి? గవర్నమెంట్ హాస్పిటల్ అయితే గ్యారెంటీ వస్తారు, రోజుకి 1000-2000 తక్కువగా తగ్గరు. అది అవును, అవును, కరెక్ట్. ప్రైవేట్ది అయితే 100 మంది కూడా రారు నాకు తెలిసి. అవును, అవును. ఆ ఎక్విప్మెంట్ ఎన్ని 100 కోట్ల వాల్యూ చేసే ఎక్విప్మెంట్ అన్ని పెడితే ఒక 200-300 మంది వస్తారు. అంత భరించాలి కదా నేను వచ్చి. అదే కదా. ఇప్పుడు నేను అనేక రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ సంబంధించి ఎప్పుడు అనుకుంటా హాస్పిటల్కి వెళ్ళాలి, ఒకసారి డాక్టర్తో మాట్లాడాలి అనుకోగాని, మళ్ళీ ఎందుకు వెళ్ళిన తర్వాతన డబ్బులు, మందులు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే పోతుంది కదా, చచ్చేటప్పుడు ఎట్టాగా చేస్తాంలే అనే స్టేజ్కి వచ్చేసాను నేను. ఎందుకంటే నేను కట్టిన బిల్లులు, నా సంపాదన అంతా హాస్పిటల్కి ఖర్చు పెట్టుకోవడం అయిపోయాయి, మందులకి హాస్పిటల్కి. జీవితంలో తప్పదులేండి, అది ఆ వెక్సేషన్ వచ్చేస్తుంది. ఇక అట్లాంటప్పుడు ఈ తీసుకెళ్లి శాంతం ఇచ్చేస్తుంటే ఏంటి అసలు? ఇక సెక్యూరిటీ ఏంటి? మనిషికి సెక్యూరిటీ మోడీ ఇస్తే నువ్వు తీసుకెళ్లి దాన్ని నువ్వు లేదురా సంపాదించని చెప్తే ఇంకేం చేయాలి? ఇప్పుడు జగన్ నిజంగా సంపాదించుకోవాలంటే ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క కాలేజ్ ఇచ్చి పడేయచ్చు కదండి. అవును, హ్యాపీగా. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్లు తీసేయండి, పక్కన పెట్టేయండి, ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు, ఈయన ఇవ్వలేకపోయాడు, వాళ్ళందరూ తలా మెడికల్ కాలేజ్ ఇస్తే బతికేస్తారు వాళ్ళు. అదే కదా. 7 కాలేజీలు ఆయన కట్టాడు, ఇప్పుడు ఇంకో 4, 11. ఈ 11 పూర్తయిన వాళ్ళకి ఇచ్చేసాడు అనుకోండి, 11 కాలేజీలు. అప్పుడు వీళ్ళు ఏం రాసేవాళ్ళు? దోచిపెట్టాడు తన కార్యకర్త నాయకులకి, ఇంతకంటే పెద్ద కుంభకోణం ఉందని బ్రహ్మాండమైన హెడ్డింగులతో అంతర్జాతీయంగా హైలైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇస్తే శృంగారం, అతను ఇస్తే వ్యభిచారం, అతను ఇవ్వాల. అది ఇప్పుడు ఇసుక మనవాళ్ళ చేతి ఇప్పిస్తే శృంగారం, అతను కాంట్రాక్ట్ ఇచ్చి డబ్బులు తీసుకుంటే వ్యభిచారం. మన రాష్ట్ర స్పెషల్ అది. సార్, పవన్ కళ్యాణ్ గారు తన పార్టీకి సంబంధించి ఒక కొత్త రూట్ ఏమన్నా ఎంచుకోబోతున్నారా? ఒక సంకేతం ఇచ్చేసారా? సర్దుకుపోండనా, లేదంటే మన పని మనం చేసుకుని వెళ్దాం, కొన్ని రోజులు ఓపిక పట్టండనా?
ఆయన 2 కోణాలు కనబడుతోంది. ఒకటి, నేను కరప్షను, రౌడీయిజము, లేకపోతే గనక అధికారుల వేధింపులు ఇట్లాంటి వాటిని సహించను, పేకాటను సహించను, లేకపోతే గంజాయిని సహించను, ఇట్లాంటివి. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో లోపాలను సహించను అనే సంకేతం ఇస్తున్నాడు ఓ పక్కన. తద్వారా చెప్తున్నా వీళ్ళ మీడియా జాగ్రత్తగా దాన్ని డౌన్ ప్లే చేస్తుంది. ఇప్పుడు పేకాట గురించినో, బెల్ట్ షాపుల గురించినో, కరప్షన్ గురించినో, పారిశ్రామికవేత్తల బెదిరింపులు బహిరంగంగానే మాట్లాడాడు కదా పవన్ కళ్యాణ్. దాన్ని ఏదో చాలా క్యాజువల్ అంశం కింద పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా వార్తలు ఒక పార్ట్ కింద రాసేస్తున్నది ఆడ మీడియా. వాళ్ళ సోషల్ మీడియా కూడా హైలైట్ కాకుండా చేస్తుంది. పవన్ కళ్యాణ్ సొంత మీడియా వాళ్ళకి కన్విన్స్ చేసేవాళ్ళు లేరు, సొంత మీడియా కూడా వీళ్ళ చేతుల్లో నడుస్తుంది. కాబట్టి వీళ్ళు దాన్ని హైలైట్ చేయలేకపోయారు. సాక్షి అది హైలైట్ చేస్తే పవన్ కళ్యాణ్కి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు చేయట్లా. కాస్తంత లేట్ అయినా ఆ జోదం విషయంలో ఆ డిఎస్పీ జయసూర్య సస్పెన్షన్ వేటు పడ్డం కొంతవరకు పవన్ కళ్యాణ్ గారి సస్పెన్షన్ ఏం కాదు, అది ట్రాన్స్ఫర్ చేశారు అంతేనా. అది చాలా తప్పు నన్ను అడిగితే. ఎవడో చెప్పాడు ఈయనకి మీ పేరు వాడుకుంటున్నారని చెప్పారట, ఆయన కాపు సామాజిక వర్గమే కాబట్టి అన్న ఎస్పీకి చెప్పి నా పేరు ఎందుకు వాడుకుంటారు అన్నాడు. ఆయన అసలు ఈయన పేరు వాడుకోలేదు. జయసూర్య సిన్సియర్ ఆఫీసర్ నాకు తెలిసి. రఘురామకృష్ణ జిల్లా అందరూ చెప్పారు కదా, ఎన్ని రోజులు ఆపి బదిలీ వేటేసి ఊరుకున్నారు అక్కడ. బదిలీ వేటు అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. బట్ పేకాడదేమన్నా చూపించారా? అంటే ఈయన ఏదో నివేదిక అడిగినట్టున్నాడు కదా అప్పుడు. అసలు ఇచ్చారా నివేదిక? జిల్లాలో జోదానికి సంబంధించి నివేదిక ఇవ్వలేదు. 30,000 మంది అమ్మాయిల నివేదిక లేదు, సుగాలి ప్రీతి నివేదిక లేదు, ఈ నివేదిక లేదు. ఎన్ని నివేదికలు ఏముండవు. ఆయన అడుగుతారు ఎక్కడ ఎందుకు, వాళ్ళ అన్నయ్యకి ఉద్యోగం గురించి మంత్రి పదవి గురించి ఏడాది అయింది. చంద్రబాబు గారి సంతకంతోనే లెటర్ వచ్చింది, ఏమన్నా అయిందా? ఆయన స్వయంగా మాట్లాడాడు ఎంవి రత్నం ఆయన ఎవరితో పదవి గురించి, ఏమన్నా జరిగిందా? అంటే మొన్న కూటమితో గొడవలు అవుతాయి సిద్ధంగా ఉండండి, దేనికైనా రెడీగా ఉండండి అన్న తర్వాత ఇప్పుడు జయసూర్య మీద వేటు పడ్డం అంటే కొంత ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తుందా ప్రభుత్వం? అంత సీన్ ఏం లేదండి. వాళ్ళు ఏమీ దానికోసం చేస్తున్నారని కూడా నేను అనుకోను. అప్పుడప్పుడు ఏదో చర్య నడుస్తూ ఉంటది. బదిలీ వేటే వేయాలంటే ఇన్ని రోజులు అవసరం లేదు కదా, అప్పుడు ఈయన అడిగినప్పుడే చేయాలి కదా. ఇప్పుడు ఆయన ఎంత టైం తీసుకొని ఇప్పుడు బదిలీ చేయడం, అదే ఆయన కోరుకున్నట్టయితే కనుక అట్లా చేయాలి కదా. అక్కడ బేసిక్ గా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి మధ్యన వచ్చిన విభేదంలో నలిగిపోయాడు ఆయన, అంత మించేం లేదు ఓ రకంగా చెప్పాలంటే. అప్పుడు నిలబడింది ఏంటంటే జనసేన వాళ్ళకి సంబంధించిన వాళ్ళది ఎవరిదో పేకాట్లు ఆడుకునేటటువంటి దాని గురించి తెలుగుదేశం వాళ్ళు ఒక చోట నడుస్తున్నాయట పేకాట్, వీళ్ళకి కాంపిటీషన్ అయింది అక్కడ. దాంట్లో భాగంగా ఒక చోటది ముగించారు, ఇంకో చోటది కంటిన్యూ అవుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు నోటీస్ తీసుకెళ్లారు. అది అక్కడ జరిగింది భీమవరం దగ్గర. అంటే ఏం జరిగినా ఏది ఏవైనా కూటమితో సర్దుకుపోయే ముందుకు వెళ్ళాలి అనే సంకేతంలోనే ఇంకా ఉన్నారా పవన్? తప్పదు కదా ఆయనకి. ఇప్పుడు ఆయన ఇండివిజువల్ గెలవలేననే ఫీలింగ్ ఉంది, ఇంకో సెంటిమెంట్ కూడా రాజేస్తున్నాడు. నేను చాలా చేద్దాం అనుకున్నాను, చేసేసాను, ఇంకా చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే కూటమిలో లేకుండా నన్ను గెలిపించట్లేదు, మీరు ఆలోచించుకోండి అన్న సంకేతం కూడా ఇస్తుండొచ్చు కదా. ఇప్పుడు ఆమె ఎవరో నేను 5 సార్లు సీఎం కావాలమ్మా అంది. పాపం చంద్రబాబు గారికి కూడా ఆ మాట ఎవరు చెప్పలేదు, మీరు 10 సార్లు సీఎం కావాలని చెప్పేసి చెప్పింది. అట్లాంటి ఫోకస్ అయినాయి కదా అట్లాంటివి. పవన్ కళ్యాణ్ స్ట్రాటజిక్ గా పోతున్నాడు అక్కడ. అంతే, అంటే ఇంకా సర్దుకుపోమనే ఇంకా చెప్పినట్లు లెక్క, అంతే కదా. ఫైనల్ కార్యకర్తలు అందరూ సర్దుకుపోండి, నేను వ్యతిరేకించినప్పుడు మీరు అందరు రండి బయటకు అంటాడు ఆయన, అంత మించేం లేదు. మీరెవరు నన్ను పదవులు అడగద్దిస్తే తీసుకోండి, ఇవ్వబోతే సర్దుకుపోండి, నా పదవి విషయంలో నేను రాజీ పడను. తేడా వచ్చినప్పుడు, నాకు కోపం వచ్చినప్పుడు మీ అందరు కూడా కోపగించండి, నాకు బాధ వేస్తే మీరు అందరు బాధపడండి, మీకు బాధ వస్తే నన్ను అడగండి, మీకు సమస్య వస్తే నన్ను పట్టించుకొని నా దగ్గరికి రాబాకండి, వాళ్ళతో కూడా గొడవ బాగా నా ఫోటో చూసి సంతోషపడండి. అంటే భవిష్యత్తులో ఉన్న నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుందా కూటమి సక్రమంగా? ఇలాగే సీన్ ఏం లేదండి, ఏ నిర్ణయాలు జరగవు. ఇప్పుడు ఎన్ని పదవులు నేను ఇప్పించాను, మా వాళ్ళకి చాలా ఇచ్చాను నేను, వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళకి కూడా వాళ్ళంత మందికి ఇచ్చాను నా అభిమానులు అన్న ఉద్దేశంతో అనే ఫీలింగ్ లో ఆయన ఉన్నాడు. కాబట్టి మరోసారి త్యాగాలకు సిద్ధపడాలా జనసేన నాయకులు? ఇప్పుడే కాదు, ఇంకా 29 ఉంది కదా. నేను చెప్తున్నాను కదా, ఈ లోపు ఆయనకి పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా చూసుకుంటే చాలండి, వాళ్ళ కేడర్ సంగతి పట్టించుకోనక్కర్లేదు టీడీపీ. ఆ విషయంలో ఆయన వెళ్ళేటప్పుడు విమానం, ఆయన వచ్చేటప్పుడు హెలికాప్టర్, అవన్నీ జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక టీంని జాగ్రత్తగా మంచి పిఆర్ టీంని పెట్టారు బాబు గారు, లోకేష్ గారు.
ఉమ్, ఉమ్. ఆయనకి అసంతృప్తి కలిగించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకుంటారు, అది చాలు ఆయనకి. అంటే పవన్ ఫుల్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కూటమికి టీడీపీకి అంతే. ఉంటది భవిష్యత్తులో. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి కీలక రాజకీయాలు అయితే నడుస్తున్నాయి ఇటు ఆంధ్రప్రదేశ్ లో అటు దేశవ్యాప్తంగా కూడా. ఇక అమరావతి విషయంలో ఏం జరుగుతుంది ఇప్పుడు 2025 ముగుస్తుంది, 2026లో ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, ఆ బిల్లు ప్రవేశపెడతారా, చట్టబద్ధ విషయంలో క్లారిటీ ఇస్తారా, అలాగే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు ఎలా ఉండబోతాయి, వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఇవన్నీ ఇంకా 2026లో వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్.